Hello everyone, welcome to Tara. Yes, think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 29th July 2025. So ee roju manamu different articles ni, very interesting articles ni deal chesukobothunam. So very useful for the men's point of view. Many articles are there like that. So please stay tuned till the end so that whatever the important things that we discuss will be helpful to you for your exams. Okay, so end varaku chudandi ekkada skip cheyakunda. అండ్ ఆల్సో మొత్తం చూశాక మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోదు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసే ఆర్టికల్స్ ఎన్ని అంటే 8 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం. లెసన్స్ ఫ్రమ్ ద పాస్ట్ అని చోళా యొక్క ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లెగసీ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అండ్ హౌ ఇట్ ఈస్ లింక్ టు ద స్లమ్ క్లస్టర్స్ దాన్ని కూడా చూస్తాం. యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ గురించి చూస్తాం. ఇండియన్ కోడ్స్ యొక్క పెండెన్సీ కేసెస్ గురించి చూస్తాం. సో కెమికలీ కంటామినేటెడ్ సైట్స్కి సంబంధించి ఎన్వైరన్మెంటల్ రూల్స్లో ప్రొటెక్షన్ రూల్స్లో కొన్ని ప్రొవిజన్స్ యాడ్ చేయడం జరిగింది, వాటి గురించి చూస్తాం. అండ్ హౌ ద ఫెయిర్ యూస్ క్లాజ్ ఇన్ ఈజ్ బీయింగ్ అప్లైడ్ ఇన్ జనరేటివ్ ఏఐ. సో ఫెయిర్ యూస్ క్లాజ్ అంటే ఏంటో చూస్తాం. ఓషన్స్ క్లీన్గా ఉంచడానికి మన ఇండియన్ కోస్ట్ గార్డ్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ గురించి చూస్తాం. అండ్ చైనా ఈజ్ ఆఫరింగ్ సబ్సిడీస్, దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ని నేర్చుకుంటాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ టిల్ ది ఎండ్. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ వీడియోలోకి వెళ్ళే ముందు, వరల్డ్ హిస్టరీ ఫర్ యూపీఎస్సీ మనం ఫస్ట్ బ్యాచ్ని లాంచ్ చేసుకోవడం జరిగింది ఆన్ 21st July. సో ఫీచర్స్ ఆఫ్ ద కోర్స్ చూసుకుంటే, సో ఆల్ ద క్లాసెస్ విల్ బీ టేకెన్ బై సాయిరామ్ సార్ అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఇస్తారు. అండ్ 1-on-1 mentorship Zoom calls on demand sessions అనేవి ఉంటాయి విత్ సాయిరామ్ సార్. And you can integrate world history. Sir will be integrating world history with IR and ethics also wherever it is required and how much is it is possible. Okay. And topic wise UPSC previous year question analysis and model answer booklets ni provide చేస్తారు. And validity of this particular course will be for 365 days. If you want to enroll, you can enroll. సో బేసికలీ ఎన్రోల్ అవ్వడానికి ప్రొసీజర్ ఏంటంటే, యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532 లేదా మీరు డైరెక్ట్లీ www.taraias.com అనే వెబ్సైట్లో కూడా దానికి సైన్ అప్ అయ్యి యూ కెన్ పర్చేస్ దట్ పర్టికులర్ థింగ్. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ ఫర్ 399 ఫర్ ద ఫస్ట్ 50 స్టూడెంట్స్. అండ్ డెఫినెట్లీ 1st August నుంచి ఫీ విల్ బి రివైజ్డ్ బై టు 2500. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే ఇండియన్ ఎకానమీ కూడా ఫస్ట్ బ్యాచ్ని లాంచ్ చేసాం ఫర్ యూపీఎస్సీ స్టూడెంట్స్. 21st July నుంచి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో కాంప్రహెన్సివ్లీ క్లాసెస్ విల్ బి డెల్ట్ బై వెంకట్ సార్. యూ విల్ గెట్ డౌన్లోడబుల్ సాఫ్ట్ కాపీ, వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఇస్తారు. అండ్ ఆన్ డిమాండ్ 1-on-1 మెంటార్షిప్ జూమ్ కాల్స్ కూడా ఉంటాయి. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రిక్వైర్మెంట్, టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ కూడా ఉంటాయి. అండ్ వ్యాలిడిటీ ఇస్ ఫర్ 365 days and fee will be revised to 2500. As of now it is only for 999. If you want to purchase, you can enroll by calling to this particular number or taraias.com website lo kuda meer purchase cheyochu. Okay, with this note let's get into the video discussion. So first article ni chuseddam. First article is about Chola's legacy. Okay, so ee particular article has titled as లెసన్స్ ఫ్రమ్ ద పాస్ట్ అని చెప్పేసి దీనికి టైటిల్ ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇది మనకి జిఎస్ పేపర్ 1 ఇండియన్ కల్చర్, ఆర్కిటెక్చర్, ఆర్ట్, లిటరేచర్ ఫ్రమ్ ద ఏన్షియంట్ టు మోడర్న్ టైమ్స్ అని చెప్పే ఒక పర్టికులర్ సిలబస్ టాపిక్కి లింక్ చేసుకోవచ్చు అనమాట. అయితే వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్? రీసెంట్గా ఏమైంది అని అంటే, సో బేసిక్గా ఏం చేస్తారు అని అంటే, తమిళనాడులో సో ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళా 1, ఓకే, చోళా డైనస్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ రూలర్ రాజేంద్ర చోళా 1 బర్త్ యానివర్సరీని సో ఆది తిరువతిరై ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడికి రీసెంట్గా జరిగిన ఫెస్టివల్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు గంగైకొండ చోళపురంని విజిట్ చేశారనమాట తమిళనాడులో. ఓకే, సో విజిట్ చేసినప్పుడు ఏం చేశారు, హీ ఇన్వోక్డ్, ఈ ఆనర్డ్ ద చోలాస్ డైనస్టీ లెగసీ. సో చోలా డైనస్టీ యొక్క లెగసీని ఆనర్ చేయడం జరిగింది. హీ రిమైండెడ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ టాక్టిక్స్, హీ రిమైండెడ్ దేర్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సో టెంపుల్ ఆర్కిటెక్చర్తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ గురించి చెప్పారు, డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హైలైట్ చేశారు. అండ్ హీ ఆల్సో స్పోక్ అబౌట్ వాటర్ మేనేజ్మెంట్. సో కాబట్టి మనం ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేస్తాము అని అంటే, బియాండ్ ఒక 2 step ఫార్వర్డ్కి వెళ్ళి ఈ ఆర్టికల్కి బయటకు వెళ్ళి లెట్స్ సీ హౌ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ దెమ్
is helpful for the seismic safety. How does invoking the Cholas legacy will shape the modern politics? So why is full implementation of 73rd and 74th amendments very very important? But అన్నిటిని డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. ఓకే, సో మోదీ హ్యాస్ కాల్డ్ ఫర్ టేకింగ్ లెసన్స్ ఫ్రమ్ ద హిస్టారికల్ గవర్నెన్స్ సిస్టమ్. సో చోలా యొక్క గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని చూసి మనం నేర్చుకోవాలని చెప్పేసి he was emphasizing on that, and he asked for reviving the civic responsibility of the people. మెయిన్లీ తమిళనాడులో చాలా మట్టికి లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ ఎలా ఉన్నాయి అని అంటే, సో దే ల్యాక్ ఎలక్టెడ్ కౌన్సిల్స్. సో డిస్పైట్ వీ బ్రింగింగ్ 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్, మనం ఏం చేస్తున్నాము, స్టిల్ మనకి ఎలక్టెడ్ కౌన్సిల్స్ అనేవి ఉండట్లేవు అనమాట. లోకల్ రెస్పాన్సిబిలిటీస్, లోకల్ బాడీస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని స్టేట్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాయి. కాబట్టి హీ వాజ్ డ్రాయింగ్, ఓకే, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్ డ్రాయింగ్ ది అటెన్షన్ ఆఫ్ ద పీపుల్ టు కమ్ అప్ విత్ సమ్ రిఫార్మ్స్ ఇన్ ద గవర్నెన్స్ సిస్టమ్. సో ఈ విజిట్ అనేది సింబాలిక్ అయినప్పటికీ ఇట్ హ్యాస్ డ్రూ సమ్ అటెన్షన్, ఓకే, సో టు ప్రెజెంట్ గవర్నెన్స్ ఛాలెంజెస్ దట్ వీ హ్యావ్. అండ్ హీ వాజ్ ఆల్సో సెలబ్రేటింగ్ ఇండియాస్ సివిలైజేషనల్ కంటిన్యూటీ. సో మీరు ఈ ఆర్టికల్ ఎంత బ్యూటిఫుల్గా అనలైజ్ చేయొచ్చు అంటే, ఇది ఓన్లీ మనకు GS1 పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, GS2లో ఇండియన్ పాలిటీతో లింక్ చేసుకోవచ్చు, గవర్నెన్స్తో కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో GS3లో డిజాస్టర్ మేనేజ్మెంట్తో కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. హౌ బ్యూటిఫుల్ దిస్ ఆర్టికల్ ఇస్ కనెక్టెడ్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద సిలబస్. సో లెట్స్ అనలైజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ డీటెయిల్. ఆర్టికల్లో ఉన్న అనాలిసిస్ పార్ట్కి వెళ్ళే ముందు, ఓకే, సో లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ చోలా డైనస్టీ ఆల్ అబౌట్. చోలా డైనస్టీ యొక్క సమ్ బేసిక్ డీటెయిల్స్ని చూద్దాం ఒకసారి. సో దిస్ పర్టికులర్ చోలా డైనస్టీ అనేది మనకు సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రూల్ చేయబడింది అనమాట, ఫ్రమ్ 9th century to 13th century CE. ఎస్పెషలీ ఇంపీరియల్ చోలాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్లో సో బేసిక్గా చోళా డైనస్టీ యొక్క ప్రాముఖ్యత అనేది పెరిగింది. మెయిన్లీ మనకి రాజరాజ చోళ అండ్ రాజేంద్ర చోళ టైంలో మనకి దీని యొక్క ప్రామినెన్స్ జెనిత్లోకి వెళ్ళిందని చెప్పొచ్చు అనమాట. అండ్ ఆల్సో దే ఆర్ నోన్ ఫర్ దర్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్. సో వాళ్ళు ఏంటంటే సెంట్రలైజ్డ్ మొనార్కీని ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అండ్ దే యూస్ టు హ్యావ్ అ వెల్ ఆర్గనైజ్డ్ బ్యూరోక్రసీ, అండ్ ఆల్సో చోలాస్ ఆర్ నోన్ ఫర్ దేర్ లోకల్ గవర్నెన్స్. సో వాళ్ళ దగ్గర లోకల్ బాడీస్ లైక్ సబాస్, ఉర్ లాంటివి ఉండేవన్నమాట, విచ్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ ఆల్సో చోలాస్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఇన్లాండ్ అండ్ ఓవర్సీస్ ట్రేడ్ ఆల్సో. ఇన్లాండ్ ట్రేడ్కి ఫేమస్, ఓవర్సీస్ ట్రేడ్కి కూడా దే ఆర్ వెల్ నోన్. అండ్ ఆల్సో వాళ్ళు కాయిన్స్ని మిన్ చేసేవాళ్ళు. దే హ్యావ్ బిల్ట్ ఎక్స్టెన్సివ్ రోడ్స్ అండ్ డెవలప్డ్ పోర్ట్ టౌన్స్ లైక్ పూంపుహార్, ఓకే, సో విచ్ ఇస్ కావేరి పట్టినం అండ్ ఆల్సో నాగపట్టినం. సో మీకు గుర్తుంటే పూంపుహార్ గురించి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది కూడా ఉంది ప్రిలిమ్స్లో, ఓకే. అండ్ దే ఆల్సో కల్టివేటెడ్ స్ట్రాంగ్ టైస్ విత్ శ్రీలంక, శ్రీ విజయ, ఓకే. ఖమేర్ ఎంపైర్ అంటే మనకి ఇక్కడ కంబోడియా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఖమేర్ ఎంపైర్. ఇండోనేషియా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ శ్రీ విజయ ఎంపైర్ అనమాట. అదే కాదు, సో బియాండ్ దిస్ చైనాతో కూడా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండేవి. వీ యూస్ టు ఎక్స్పోర్ట్ టెక్స్టైల్, స్పైసెస్ అండ్ పర్ల్స్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దిస్ నేషన్స్ అనమాట. సో అంటే ఇక్కడ వాళ్ళు ఓన్లీ టెంపుల్ ఆర్కిటెక్చరే కాదు, బియాండ్ దాట్ దే ఆర్ వెల్ నోన్ ఫర్ దర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, ఓకే. డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళు చాలా ఫేమస్. ఎందుకు అనంటే దే వర్ హ్యావింగ్ యాక్టివ్ లోకల్ గవర్నెన్స్ బాడీస్ లైక్ సబాస్ అండ్ ఉర్. అండ్ ఆల్సో ఎకానమీలో కూడా దే ఆర్ వెరీ వెరీ ఎఫిషియంట్, ఓకే. సెల్ఫ్ సఫిషియన్సీగా కాకుండా ఎక్స్పోర్ట్స్ని కూడా ప్రమోట్ చేసేవాళ్ళు. సో ఇన్లాండ్ ట్రేడ్తో పాటు ఓవర్సీస్ ట్రేడ్ అనేది కూడా చాలా ఫేమస్. సో దే యూస్ టు హ్యావ్ దట్ స్ట్రాంగ్ టైస్ విత్ ద నేబరింగ్ నేషన్స్ ఆర్ నేబరింగ్ కింగ్డమ్స్ లైక్ శ్రీలంక, శ్రీ విజయ, ఖమేర్ ఎంపైర్, ఓకే. సో ఇక్కడ నుంచి మనము GS2కి కూడా ఇన్పుట్స్ తీసుకోవచ్చు అనమాట. GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్పుట్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు, ఓకే. ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైందే అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ రూలర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కింగ్డమ్, మనకి విజయాలయ చోళ, so who ruled during 850 CE, okay, who is the founder of this particular dynasty. ఇతను ఏం చేశారు అంటే తాంజావూర్ని క్యాప్చర్ చేయడం జరిగింది, అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ చోళాస్ సుప్రీమసీ బై దెమ్, ఓకే. నెక్స్ట్ ఆదిత్య చోళావన్. సో ఆదిత్య చోళావన్ అండర్లో చోళా రూల్ అనేది ఇట్ ఎక్స్టెండెడ్ ఇన్ టు ద పల్లవాస్ టెరిటరీ, ఓకే. అండ్ ఆల్సో ఆదిత్య చోళ స్టార్టెడ్ బిల్డింగ్ టెంపుల్స్ ఆల్సో. రాజరాజ చోళ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ కన్సాలిడేటెడ్ అండ్ ఎక్స్పాండెడ్ ద చోళా ఎంపైర్. మొత్తం పెనిన్సులార్ ఇండియాలో
ఈవెన్ టిల్ శ్రీలంక వరకు కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది కింగ్డమ్ని అండర్ హిమ్. అండ్ హీ ఆల్సో built and constructed a famous temple which is called as Brihadeshwara temple, which is in present day Tanjavur. And he is introduced the revenue settlements, record keeping ni improvise chesaru, that is epigraphy. And also he has developed a standing army and naval force. And also next important ruler vachesi Rajendra Chola I. So 1014 నుంచి 1044 CE మధ్యలో రూల్ చేయడం జరిగింది అనమాట. సో హీస్ ద ఫస్ట్ ఇండియన్ రూలర్ టు కండక్ట్ ఓవర్సీస్ నేవల్ ఎక్స్పెడిషన్స్, మెయిన్లీ ఇండోనేషియా కంబోడియా రీజన్ వరకు కూడా హీ కండక్టెడ్ ఓవర్సీస్ ఎక్స్పెడిషన్స్, నేవల్ ఎక్స్పెడిషన్. అండ్ ఆల్సో గంగాయికొండ చోళపురం విచ్ ఇస్ ఇన్ ద న్యూస్ నౌ, సో ఇతని బిల్ట్ చేయడం జరిగింది అనమాట టు కమామరేట్ ద విక్టరీస్ అప్ టు ద గ్యాంజెస్ రివర్. అండ్ ఆల్సో ఇతని కాలంలో మెరిటైన్ ట్రేడ్, డిప్లొమసీ అనేది కూడా చాలా స్ట్రెంథన్ అప్ చేయడం జరిగింది. అండ్ హీ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ హిస్ లిటరేచర్ అండ్ తమిళ్ పోయట్రీ. హీ వాజ్ అ ప్యాట్రన్ ఆఫ్ లిటరేచర్ అండ్ హీ వాజ్ అ ప్యాట్రన్ ఆఫ్ తమిళ్ పోయట్రీ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చోళ వచ్చేసి కులుతుంగ చోళ. ఇతని టైంలో ట్రేడ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ అనేవి చాలా ప్రమోట్ అయ్యాయి, ఎస్పెషలీ విత్ ద సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ చైనా, అంటే కంబోడియా, వియత్నాం, దట్ ఇస్ శ్రీ విజయ కింగ్డమ్, ఖమేర్ ఎంపైర్. సో ఇక్కడ వరకు మన కల్చరల్ ఎక్స్చేంజెస్, ట్రేడ్ అనేది చాలా ప్రమోట్ చేశారు కళితంగ చోళ టైంలో. అండ్ హీ హెస్ ఎంకరేజ్డ్ టెంపుల్ ఎకానమీ అండ్ ఆల్సో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇతని టైంలో చాలా ఇంప్రూవ్ చేయడం జరిగిందనమాట. అయితే మనకు చోళాస్ అనగానే మనకు టెంపుల్ ఆర్కిటెక్చర్ గుర్తొస్తుంది కదా. లెట్స్ సీ ఫ్యూ ఇంపార్టెంట్ టెంపుల్స్ అండర్ దెమ్. సో మీరు ఇంపార్టెంట్ టెంపుల్స్ చూసినట్టయితే మనకి కొన్ని టెంపుల్స్ వచ్చేసి ఇంపార్టెంట్ టెంపుల్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఏమేమి ఉన్నాయి అని అంటే బృహదీశ్వర టెంపుల్ తాంజావూర్లో. దీన్ని ఎవరు కట్టించారు, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే రాజరాజ వన్. ఓకే, ఇక్కడ ఏంటంటే విమాన 200 feet టాల్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ నోన్ ఫర్ ఎర్త్ క్వేక్ రెసిస్టెన్సీ. ఎర్త్ క్వేక్కి రెసిలియంట్గా ఉండే డిజైన్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. ఇట్ విల్ యాక్ట్ as an epitome for granite engineering without mortar. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ వచ్చేసి గంగాయికొండ చోళపురం టెంపుల్. దీన్ని ఎవరు బిల్ట్ చేశారు అంటే రాజేంద్ర వన్. సో ఇదేంటంటే మనకి పొలిటికల్ సింబల్, స్పిరిచువల్ సింబల్గా మారింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ హైడ్రాలిక్ నాలెడ్జ్ ఇక్కడ ఈ టెంపుల్లో మనకు కనపడుతుంది అనమాట. ఇట్ విల్ హ్యావ్ అ కెపాసిటీ టు కంట్రోల్ వాటర్. హైడ్రాలిక్ టెక్నాలజీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఐరావతేశ్వర టెంపుల్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఫేమస్ టెంపుల్. ఓకే, దారాసురంలో ఉంటుంది. అండ్ దిస్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ కల్చరల్ ప్రెసిజన్ అండ్ ఆల్సో మ్యూజికల్ స్టెప్స్ అనేవి కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కూడా మనం అడ్వాన్స్డ్ ఇరిగేషన్, డ్రైనేజ్ ప్లానింగ్ సిస్టమ్ని కూడా చూస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి శివయోగాంత టెంపుల్. సో ఇదేంటంటే దీంతో పాటు కొరన్గనాథ టెంపుల్ ఏవైతే ఉంటాయో, సో దీస్ ఆర్ అన్ ఎర్లీ ఎక్స్పెరిమెంటేషన్ విత్ విమాన అండ్ మండప స్టైల్స్. ఓకే, ఈ టెంపుల్స్ ఏంటి అని అంటే రిలీజియస్ ప్లేసెస్ మాత్రమే కాదు, దే ఆర్ ఆల్సో సెంటర్స్ ఫర్ ఎకానమిక్ యాక్టివిటీ, ల్యాండ్ మేనేజ్మెంట్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్లీ సైన్స్ అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. వేర్ ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ టెంపుల్స్ని డిజైన్ చేశారు, హైడ్రాలిక్ నాలెడ్జ్తో టెంపుల్స్ని బిల్డ్ చేయడం జరిగిందనమాట. ఓకే, దే ఆర్ ఆల్సో వెల్ నోన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ప్లానింగ్ ఆల్సో. So this is how they have built temples, not only as religious places but also they have economic significance, they have knowledge of disaster management, they have knowledge of scientific exploration also. Okay, highly scientifically tempered people అని చెప్పేసి మనం చెప్పొచ్చు. Okay, so let's understand one particular nuance from this particular article, that is how can temple architecture of Cholas teach about the సెసిమిక్ యాక్టివిటీ ఆర్ సెసిమిక్ సేఫ్టీ గురించి ఇదేం టీచ్ చేస్తుందనే చూద్దాం. హౌ టెంపుల్ ఆర్కిటెక్చర్ విల్ టీచ్ అబౌట్ సెసిమిక్ సేఫ్టీ. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ న్యూయాన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకేనా? సో ఏంటంటే బేసిక్గా బ్రాడ్ బేస్ ఉండేది. ఈ టెంపుల్స్ ఏవైతే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారో అక్కడ బ్రాడ్ బేస్ ఉండేది అండ్ ట్యాపరింగ్ డిజైన్ అనేది ఉండేదన్నమాట. సో చోళా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బృహదీశ్వర టెంపుల్ ఉంటుంది. సో ఈ బృహదీశ్వర టెంపుల్లో మనకి వైడ్ ఫౌండేషన్ని లే చేసేవాళ్ళు కింద. అండ్ ఆల్సో ట్యాపరింగ్ సూపర్ స్ట్రక్చర్. సో ఇట్ యూస్ టు హ్యావ్ అ ట్యాపరింగ్ సూపర్ స్ట్రక్చర్. సో బేస్ అనేది వైడ్గా ఉండి పైన సూపర్ స్ట్రక్చర్ అనేది ట్యాపరింగ్ టెక్నిక్స్తో వాడేవాళ్ళు. ట్యాపరింగ్ డిజైన్ అనేది ఉండేదన్నమాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే సో వెయిట్ అనేది చాలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది త్రూ అవుట్ ద టెంపుల్. ఓకే, వెయిట్ అనేది ఈవెన్గా
డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈవెన్గా వెయిట్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు సెస్మిక్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు, సెస్మిక్ ఫోర్సెస్ వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ అనేవి ఈజీగా రెసిస్ట్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బృహదేశ్వర టెంపుల్ ఇస్ అ వెరీ వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ విచ్ కెన్ విత్స్టాండ్ ఎర్త్క్వేక్స్ ఫర్ సెంచరీస్. ఎందుకంటే బృహదీశ్వర టెంపుల్ అనేది మనకి పిరమిడ్ లైక్ డిజైన్లో ఉంటుంది. ఓకే, పిరమిడ్ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. ఓకే, వెయిట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది విచ్ కెన్ విత్స్టాండ్ ది ఎర్త్ క్వేక్ ఆల్సో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంటర్లాకింగ్ స్టోన్ కన్స్ట్రక్షన్ని వాడేవాళ్ళు. ఇంటర్లాకింగ్ స్టోన్ కన్స్ట్రక్షన్ని వాడేవాళ్ళు అనమాట. సో ఇంటర్లాక్డ్ గ్రెనేడ్ బ్లాక్స్ ఉండడం వల్ల, మోటార్ లేకుండా ఇంటర్లాక్డ్ గ్రెనేడ్ ప్యాటర్న్స్ ఉండడం వల్ల మనకేమో అయ్యేదంటే దిస్ యూస్ టు అలౌ మూమెంట్ బిట్వీన్ ద బ్లాక్స్. ఆ బ్లాక్స్ మధ్యలో మోటార్ లేకపోవడం వల్ల సో మనకేమయ్యేదంటే ఆ మూమెంట్ అనేది, ఆ బ్లాక్స్ మూమెంట్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది డ్యూరింగ్ ద ట్రెమర్స్. ఓకే, ట్రెమర్స్ వచ్చినప్పుడు, సెస్మిక్ వేవ్స్ వచ్చినప్పుడు దీనివల్ల మనకి కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తగ్గిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐరావతేశ్వర టెంపుల్ ఉంటుంది. ఐరావతేశ్వర టెంపుల్లో మనకి స్టోన్ స్ట్రక్చర్, ఈ పర్టికులర్ ఇంటర్లాకింగ్ స్టోన్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇట్ ఫిట్ ప్రిసైజ్లీ వితౌట్ బైండింగ్ మెటీరియల్ని యూజ్ చేయలేదు, మోటార్ని యూజ్ చేయలేదు. అందుకే మనకి ఇక్కడ చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది, డ్యూరబిలిటీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దే హ్యావ్ యూజ్ ది ఆర్కిటెక్చర్ విచ్ కెన్ అడాప్ట్ టు ద లోకల్ సెస్మిక్ కండిషన్స్ని అడాప్ట్ చేసుకునే ఆర్కిటెక్చర్ని వాళ్ళు డెవలప్ చేయడం జరిగిందనమాట. సో చాలా లోకల్ జియాలజీని చాలా లోతుగా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారు, రీసెర్చ్ చేశారు. ఓకే, సో లోకల్ ఏరియాస్లో ఉన్న ఫాల్ట్ లైన్స్ని వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు డిజైన్ చేసిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో సో దే వర్ హెల్ప్ఫుల్ ఇన్ ఎండ్యూరింగ్ ద టెంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సదర్న్ పెనిన్సులాలో ఉన్న చాలా టెంపుల్స్ ఏంటంటే సో వాళ్ళు ఏంటంటే మనకి పాస్ట్ 200 years నుంచి మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్క టెంపుల్ని. కానీ స్టిల్ ఇప్పటి వరకు ఏంటంటే ఎన్ని ఎర్త్ క్వేక్స్ వచ్చినా, ఎన్ని చేంజెస్ వచ్చినా అవి తట్టుకోగలుగుతున్నాయి బికాస్ ఆఫ్ దేర్ ఆర్కిటెక్చరల్ స్టైల్. వాళ్ళ ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉంటారో దే యూస్ టు హ్యావ్ ద లోకల్ జియోలాజికల్ నాలెడ్జ్. ఫాల్ట్ లైన్స్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని కండక్ట్ చేసేవాళ్ళు. అయితే ఈ పర్టికులర్ థింగ్స్ని మీరు ఎక్కడ నోట్ చేసుకోవచ్చు? ఓకే, వేర్ యూ కెన్ రైట్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు GS1లో ఆర్కిటెక్చర్, ఆర్ట్లో మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే మీరు రాయొచ్చు. అది కాకుండా GS3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎర్త్ క్వేక్స్ గురించి మీరు సజెషన్స్ని రాసినప్పుడు యూ కెన్ మెన్షన్ దిస్ పర్టికులర్ థింగ్స్. ఓకే, సో ఇదే కాదు మనకు వరంగల్లో ఉన్న టెంపుల్స్ ఎగ్జాంపుల్స్ని కూడా మీరు రాయొచ్చు అనమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ రాసినట్టయితే దట్ విల్ లుక్ మల్టీ డైమెన్షనల్స్. మీరు ఎగ్జాంపుల్స్ని హిస్టారికల్గా కూడా మీరు మెన్షన్ చేస్తే దట్ విల్ లుక్ మల్టీ డైమెన్షనల్. ఓకే, రీసెంట్గా నేను ఎర్త్ క్వేక్స్ గురించి హిమాలయన్ రీజియన్లో ఎర్త్ క్వేక్స్ ఎందుకు వస్తున్నాయి, వై వీ నీడ్ టు అడాప్ట్ ఫ్యూ టెక్నిక్స్ ఫ్రమ్ జపాన్, తైవాన్ అని చెప్పేసి నేను ఒక ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్యూ డేస్ బ్యాక్. సో దాంతో పాటు ఐ హ్యావ్ టోల్డ్ ఇన్ అనదర్ క్లాస్, ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ని మనం తట్టుకోవాలంటే ఎలాంటి చేంజెస్ని తీసుకురావాలి. ఓకే, మైనింగ్ యాక్టివిటీస్ వల్ల అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది డ్యామ్ కన్స్ట్రక్షన్, వీటి వల్ల ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ వల్ల కూడా వచ్చిన ఎర్త్ క్వేక్స్ని మనం ఎలా రెసిస్ట్ చేసుకోవాలనేది ఇంకో ఆర్టికల్లో చెప్పాను. ఇప్పుడు ఎర్త్ క్వేక్స్కి సంబంధించి హిస్టారికల్గా కనెక్ట్ చేశాను. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ఇంటర్లింక్ ద టాపిక్స్ అనమాట. ఓకే, మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆన్సర్స్ రాసినప్పుడు ఒక పాయింట్ని దీన్ని కూడా మెన్షన్ చేయాలి. ఓకే, సో బేసిక్గా చోళాస్ అనగానే టెంపుల్స్ అనే కాదు, బియాండ్ టెంపుల్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ లెగసీ. ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్నోవేషన్స్. సో వాళ్ళ దగ్గర లోకల్ బాడీస్ అనేవి ఉండేవి, ఎలక్టెడ్ బాడీస్ అనేవి ఉండేవి. సో లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ వర్ కండక్టెడ్ త్రూ అసెంబ్లీస్ లైక్ సబాస్, ఉర్ అని చెప్పేసి మనకి అసెంబ్లీస్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ సబాస్లో మనకి బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు అనమాట. ద విలేజ్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందులో పార్ట్ అయి ఉండేవాళ్ళు. వెరాస్ ఉర్ అనే అసెంబ్లీలో నాన్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో నాన్ బ్రాహ్మిన్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట. ఓకే, సో దీస్ వర్ ది మోడల్స్ త్రూ విచ్ దే యూస్ టు గవర్న్ ద లోకల్స్. సో మనకి ఒక ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఉంది, ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి. ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్లో మనకి అక్కడున్న సభా మెంబర్స్ గురించి, ఎలక్షన్స్ ఎలా జరిగేవి చోళా సిస్టమ్ కింద అనేది చాలా డీటెయిల్డ్గా ద న్యూయాన్సెస్ వర్ ఆల్సో మెన్షన్డ్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే దే యూస్ టు కండక్ట్ ఎలక్షన్స్ త్రూ అ మెథడ్ కాల్డ్ కుడోవలై సిస్టమ్ అనమాట. ఓకే, సో బేసికలీ
బేసిక్గా మనకి సెలెక్షన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇందులో కొడవలై సిస్టమ్ ద్వారా మనకి మెన్షన్ చేయడం జరిగింది. లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండేది, టర్మ్ లిమిట్స్ ఎలా ఉండేవి, అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ఎలా ఉండేవి అనే ఇంట్రెన్సిక్ డీటెయిల్స్ కూడా మనకి ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మనకి ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్లో మనకి ఇంకేం దొరికాయి అని అంటే దే హ్యావ్ మెయింటైన్డ్ ఎలాబొరేట్ ల్యాండ్ సర్వేస్, రెవెన్యూ రికార్డ్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు విచ్ వర్ నోన్ యాజ్ కాని అండ్ కుడిమై. ఓకే, సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆల్సో టాక్సేషన్ సిస్టమ్స్ కూడా ఉండేవి, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఆన్ ట్రేడ్, ప్రొడ్యూస్, ప్రొఫెషనల్స్. ఓకే, ఇలా ట్యాక్సింగ్ సిస్టమ్స్ అనేవి కూడా ఉండేవన్నమాట. సో దీస్ ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు అవర్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా మనం కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చిన పంచాయతీ రాజ్ సిస్టమ్ కానివ్వండి, మున్సిపాలిటీస్ కానివ్వండి, దీస్ ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ పర్టికులర్ థింగ్స్. కానీ మీరు చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ తమిళనాడు ఏరియాలోని రూల్ చేసిన చోళాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లోకల్ గవర్నెన్స్ అనేవి these are very very famous. They were known for their local governance systems. They were known for their democracy. ఓకే, గ్రాస్ రూట్ డెమోక్రసీకి వాళ్ళు చాలా ఫేమస్. లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ని చాలా ప్రమోట్ చేశారు వాళ్ళు. సో అలాంటి పర్టికులర్ చోళన్ రీజియన్లోనే ఇప్పుడు తమిళనాడులో ఉన్న లాట్ ఆఫ్ స్టేట్స్ ఏం చేస్తున్నాయి, సో దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్, దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వెల్ అనమాట. ఓకే, సో దెర్ ఇస్ అ నీడ్. సో నరేంద్ర మోదీ గారు అదే ఎంఫసైజ్ చేశారు రీసెంట్ విజిట్లో. హీ ఎంఫసైజ్డ్ దాట్ తమిళనాడులో కూడా లోకల్ బాడీస్కి మనం పవర్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు కాన్స్టిట్యూట్ ద లోకల్ బాడీస్ త్రూ ఎలక్షన్స్ని ప్రాపర్ టైంలో కండక్ట్ చేయాలి, ఎలక్షన్ కమిషన్స్ని మనము కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి హీ ఎంఫసైజ్డ్ ఆన్ దాట్. ఓకే, అండ్ ఆల్సో దే ఆర్ నోన్ ఫర్ దర్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఓకే, సో వాళ్ళ యొక్క వాటర్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా చాలా ఫేమస్ అండ్ చాలా మంచి లెగసీని వదిలేసి మనకి వెళ్ళారనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ నోన్ ఫర్ దర్ ఆనికట్స్, అంటే చెక్ డ్యామ్ కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు, ట్యాంక్స్ కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు, లేక్స్, కెనాల్స్, ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మనకి ఇరిగేషన్ కోసం వాడుకునేలాగా కావేరీ డెల్టాలో ఉన్న వాటర్ని యూజ్ చేసుకునేలాగా వీటన్నిటిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఫ్యూ ఎగ్జాంపుల్స్ లైక్ వీరానం లేక్. ఓకే, ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? దిస్ వాజ్ బిల్ట్ బై రాజాదిత్య చోళ. ఓకే, సో రివైవ్డ్ రీసెంట్లీ టు సప్లై వాటర్ టు చెన్నై. ఈ పర్టిక్యులర్ లేక్నే మనం ఏం చేసాము అని అంటే రీసెంట్గా దీన్ని రివైవ్ చేయడం జరిగిందనమాట. సో దట్ దీని ద్వారా మనము చెన్నైకి వాటర్ సప్లై చేయొచ్చని. అదే కాదు, మనకు ఫ్యూ ఇంపార్టెంట్ ట్యాంక్స్ కూడా ఉంటాయి. విరాలిమలై ట్యాంక్. ఓకే, సో ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. సో సిస్టమేటిక్ అప్రోచ్ టు మేనేజింగ్ మాన్సూనల్ ఎక్సెస్ అండ్ ఆల్సో సీజనల్ స్కార్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాన్సూనల్లో ఎక్కువ రెయిన్ పడినప్పుడు స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటేనే మనకి ఫ్లడ్స్ అనేవి రావు. సో అలాంటి స్టోరేజ్ కెపాసిటీస్ని, ఎక్సెస్ వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండింది. అండ్ ఆల్సో స్కార్సిటీ రాకుండా, సో మెయిన్లీ మనకి సమ్మర్ సీజన్ అలాంటి టైంలో మనకి స్కార్సిటీ రాకుండా కూడా ఈ స్టోరేజ్డ్ వాటర్ని మనం వాడుకునే వాళ్ళం అనమాట. ఓకే, సో టెంపుల్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో దీస్ వర్ ఆల్సో సర్వింగ్ ద ఫ్లడ్ మేనేజ్మెంట్ రిజర్వాయర్స్. సో బేసిక్గా టెంపుల్లో మనకి ట్యాంక్స్ ఉంటాయి కదా, ఈ పర్టికులర్ ట్యాంక్స్లో మనం వాటర్ని స్టోర్ చేసుకునే వాళ్ళం. సో దాట్ మనకు అవసరమైనప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, అప్పటికి మనం ఫ్లడ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఫ్యూచర్లో వచ్చే వాటర్ స్కార్సిటీని కూడా మనము ఎదుర్కోవచ్చు అనమాట. ఓకే, ఇలా వాళ్ళ యొక్క వాటర్ మేనేజ్మెంట్కి కూడా వాళ్ళు చాలా ఫేమస్. ఇదే కాదు, దే ఆర్ నోన్ ఫర్ ద డిజాస్టర్ రెసిలియన్స్. ఆల్రెడీ మనం చూసాం. సో ద టెంపుల్ దట్ వర్ బిల్ట్ బై దెమ్, సో దే యూస్ టు విత్స్టాండ్ ద ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్ అండ్ ఈరోజన్స్ అనమాట. సో దే ఆల్సో హ్యావ్ మేడ్ అన్ అటెన్షన్ టు డ్రైనేజ్ ఫౌండేషన్స్. మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా క్వాలిటబుల్గా ఉండేదన్నమాట. ఓకే, సో ప్రస్తుతం మనం చూసుకుంటున్న మోడర్న్ సివిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో దే ఆర్ నాట్ బీయింగ్ వెరీ క్వాలిటీ అనమాట. క్వాలిటీని మెన్షన్ చేయట్లేదు. లాట్ ఆఫ్ టైమ్స్ కరప్షన్స్ జరుగుతూ ఉన్నాయి, స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి కన్స్ట్రక్షన్స్లో, టెండర్స్ ఇవ్వడంలో, టెండర్ అలాట్మెంట్స్లో. సో అవన్నీ కాకుండా మనం మన దగ్గర ఉన్న ప్రీవియస్లో ఉన్న ఏన్షియంట్ ఇండియాలో ఉన్న మన చోళాస్ నుంచి, ఏన్షియంట్ రూలర్స్ అయిన మన వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో చోళా స్ట్రక్చర్స్ ఆర్ సర్వైవింగ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డ్యామ్స్, బ్రిడ్జెస్, సో మనం కన్స్ట్రక్ట్ చేసే గవర్నమెంట్ బిల్డింగ్స్ కానివ్వండి 1-2 yearsలో అవి కూలిపోతున్నాయి ఇఫ్ యూ అబ్జర్వ్. సో బట్ చోళా లాంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టుగెదర్ దే ఆర్ విత్ స్టాండింగ్ ది ఎర్త్ క్వేక్స్ ఆల్సో. ఓకే, సో there is
lot for us to learn from the disaster resilient infrastructure of the Cholas. Next, maritime power and trade ki kuda వాళ్ళు చాలా ఫేమస్. వాళ్ళు నేవల్ పోర్ట్స్ని డెవలప్ చేశారు. ఓకే, ఓవర్సీస్ ఎక్స్పెడిషన్స్ చేసేవాళ్ళు మెయిన్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లో. అండ్ వాళ్ళు చైనా లాంటి ప్రాంతాలకి, అరేబియా లాంటి ప్రాంతాలకి, సౌత్ ఈస్ట్ ఏషియాకి టెక్స్టైల్స్ని, ఐవరీని, స్పైసెస్ని, జర్మ్స్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, సో మనకు ట్రేడ్ గిల్స్ కూడా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యవోలే అండ్ ఆల్సో మణిగ్రామం లాంటి గిల్స్ అనేవి ఉండేవి, విచ్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ మెయింటైనింగ్ ది డిప్లొమాటిక్ లింక్స్ విత్ ది అదర్ నేషన్స్. అండ్ ఆల్సో దే ఆర్ నోన్ ఫర్ దర్ కల్చరల్ డిప్లొమసీ అండ్ తమిళ్ ఐడెంటిటీ కోసం వాళ్ళు చేసిన కృషికి కూడా మనం వాళ్ళని గుర్తుపెట్టుకోవచ్చు. సో వాళ్ళు దే హ్యావ్ హెల్ప్డ్ ఇన్ స్ప్రెడింగ్ ద తమిళ్ లాంగ్వేజ్. శైవ అండ్ వైష్ణవ ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళే ఫేమస్ అయ్యాయి. అండ్ దే ఆర్ నోన్ ఫర్ దర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆల్సో. సో వాళ్ళు ఇంకా సాంస్క్రిట్ అండ్ తమిళ్ లిటరేచర్ని కూడా చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. అండ్ దేర్ టెంపుల్స్ బికేమ్ నాలెడ్జ్ సెంటర్స్. టెంపుల్స్లో మనకి లైబ్రరీస్ ఉండేవి, స్కూల్స్ ఉండేవి, పీపుల్ యూస్ టు లెర్న్ అనమాట. ఓకే, ఇలా ఓన్లీ టెంపుల్స్కి మాత్రమే కాదు, అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళు ఫేమస్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి వాళ్ళు ఫేమస్. అండ్ ఆల్సో దే ఆర్ నోన్ ఫర్ దేర్ మెరిటైమ్ పవర్ అండ్ ట్రేడ్. దే ఆర్ నోన్ ఫర్ దేర్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్, ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ డిప్లొమసీ ఆల్సో. ఓకే, సో ఇలా మీరు చూసుకుంటే మల్టీ డైమెన్షనల్ ఫీల్డ్స్లో వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. అంటే మీరు ఎక్కడ ఏ ఆన్సర్ రాసినా మీరు చోళా లెగసీని మెన్షన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు ఎంఫసైజ్ ఆన్. డైరెక్ట్గా క్వశ్చన్ వస్తే రాయడం కాదు, రాకుండా మనం మెన్షన్ చేయగలిగేటట్టు ఉంటేనే యు ఆర్ ఎ ట్రూ సిన్సియర్ ఆస్పిరెంట్ అని అర్థం. ఓకే, సో మరి ఈ పర్టికులర్ విజిట్తో ప్రైమ్ మినిస్టర్, అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏం సింబలైజ్ చేస్తున్నారు, వాట్ హీ వాంట్ టు గివ్ ద మెసేజ్, వాట్ మెసేజెస్ దట్ హీ వాంటెడ్ టు గివ్. లెట్స్ సీ. సింబాలిక్ అండ్ స్ట్రాటజిక్ యాక్ట్ అని చెప్పొచ్చు. గంగైకొండ చోళపురంని విజిట్ చేశారు కదా డ్యూరింగ్ అ కల్చరలీ సిగ్నిఫికెంట్ ఫెస్టివల్. డెఫినెట్లీ ఇట్స్ అ సింబాలిక్ యాక్ట్ అనమాట. అండ్ ఆల్సో రాజేంద్ర చోళాకి హీ పేడ్ అ ట్రిబ్యూట్ ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. అండ్ హీ gave some messages, few messages that will be a great value addition for your mains point of view. So he emphasized that Chola must be remembered not just for temples kosam maatrame kaadu, they are also known for governance, trade and engineering అని చెప్పేసి ఎంఫసైజ్ చేయడం జరిగింది అనమాట. సో అండ్ ఆల్సో తమిళనాడులోనే కాకుండా సో మనకి సివిక్ గవర్నెన్స్ ఏదైతే ఇండియాలో ల్యాక్ ఉందో దాన్ని వార్న్ చేస్తూ హీ క్రిటిసైజ్డ్ పూర్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ ఇన్ ద రీసెంట్ సివిక్ డిజాస్టర్స్. వీటన్నిటిని ఎంఫసైజ్ చేస్తూ చోళా యొక్క లెగసీని అటెన్షన్ని గ్రాప్ చేయడం జరిగింది, చోళా యొక్క లెగసీని మెన్షన్ చేస్తూ. అండ్ ఆల్సో హీ హాజ్ అర్జ్డ్ రివైవల్ ఆఫ్ ద లోకల్ బాడీస్ యొక్క అకౌంటబిలిటీ మెకానిజమ్స్ని పెంచాలి అని చెప్పేసి కూడా హీ హ్యాస్ ఫోకస్డ్ అపాన్ ఇట్. అండ్ ఆల్సో హీ హాజ్ హైలైటెడ్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ఏన్షియంట్ డిజాస్టర్ రెసిలియంట్ టెంపుల్స్ అండ్ మోడర్న్ డే స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్. ఓకే, మెయిన్లీ ఏన్షియంట్ టెంపుల్స్ రెసిలియన్స్ని అండ్ ప్రెసెంట్ డే ఉన్న స్ట్రక్చర్స్ని కంపేర్ చేస్తూ కూడా ఫ్యూ అడిషన్స్ని ఇవ్వడం జరిగింది, ఫ్యూ సజెషన్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ హీ ఆల్సో అనౌన్స్డ్ ద స్టాచ్యూస్ ఆఫ్ రాజరాజా అండ్ రాజేంద్ర చోళా టు ఆనర్ దేర్ స్టేట్స్మెన్షిప్, నాట్ జస్ట్ సింబాలిజం అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నారు అని అంటే హీ హ్యాస్ అనౌన్స్డ్ ది కమింగ్ అప్ ఆర్ లేయింగ్ అప్ ఆఫ్ స్టాచ్యూస్ ఆఫ్ రాజరాజా అండ్ రాజేంద్ర చోళా టు ఆనర్ దెమ్. ఓకే, సో దిస్ వాజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, అ వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్. హిస్టరీలో మనకి ఆర్టికల్స్ అనేవి చాలా రేర్, బట్ హిస్టరీ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్తో, గవర్నెన్స్తో, పాలిటీతో లింక్ అయ్యే ఆర్టికల్ ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ నా దృష్టిలో. ఓకే, నౌ లెట్స్ సీ ద క్వశ్చన్. So now let us look at the question. The Chola's legacy represents a perfect blend of architectural grandeur and administrative excellence అని చెప్పేసి ఎగ్జామైన్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటి, చోలాస్ లెగసీ అనేది ఇది ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ గ్రాండ్యూర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్. సో మనం రాసే పాయింట్స్ కూడా ద కోర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ దట్ ఈస్ ద బ్లెండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ని మనం లింక్ చేస్తూనే రాయాల్సి ఉంటుందన్నమాట. సో లెట్స్ ట్రై టు రైట్ ది ఆన్సర్. ఓకే, లెట్ మీ జనరేట్ ఫ్యూ పాయింట్స్ ఫర్ యూ సో దట్ యుల్ అండర్స్టాండ్. సో బేసిక్గా ఇంట్రొడక్షన్లో ఏం రాస్తారు, చోలాస్ పర్టికులర్లీ అండర్ రాజేంద్ర చోళా and the Rajaraja Cholavan created a civilization where stone structures అనేవి they are not just the religious marvels but also they are active instruments of statescraft. ఎందుకు ఇక్కడ మనము ఆర్కిటెక్చర్ని ఎంఫసైజ్ చేస్తూనే అడ్మినిస్ట్రేషన్ ఎంఫసైజ్ చేయాలి కాబట్టి సో దే ఆర్ ఆల్సో నోన్ ఫర్ దేర్ స్టేట్ క్రాఫ్ట్, దే ఆర్ ఆల్సో నోన్ ఫర్ దేర్ గవర్నెన్స్ అండ్ ఆల్సో సివిల్ లైఫ్ అని చెప్పేసి రాయొచ్చు.
their temples stood not only as aesthetic brilliance లానే కాదు, బట్ ఆల్సో they stood as a administrative hub అని చెప్పేసి రాయాలి, which reflects a unique and effective blend of architecture and administration. ఇలా ఒక మంచి బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్ రాసేసి దెన్ యూ హ్యావ్ టు గో టు ద బాడీ పార్ట్. సో బాడీలో ఏం రాయొచ్చు? ఫస్ట్ థింగ్, డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఏమేమి ఉంటాయి? టెంపుల్స్ ఉంటాయి, ఓకే. సో వాటర్ గవర్నెన్స్ని సపోర్ట్ చేసే ఆర్కిటెక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఉంటాయి, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఆర్కిటెక్చర్. అండ్ మనకి గంగైకొండ చోళపురం లాంటి సిటీస్కి సంబంధించిన ఆర్కిటెక్చర్. అలా మనము ఒక్కొక్క ఆర్కిటెక్చర్కి సంబంధించి మనం పాయింట్స్ రాస్తూ వెళ్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్, హౌ టెంపుల్స్ విల్ యాక్ట్ యాజ్ ది అడ్మినిస్ట్రేటివ్ నర్వ్ సెంటర్స్. అడ్మినిస్ట్రేషన్కి ఒక నర్వ్ సెంటర్గా టెంపుల్స్ ఎలా యాక్ట్ చేస్తాయి. సో ప్రస్తుతం ఉన్న మోడర్న్ రిలీజియస్ స్ట్రక్చర్స్తో మీరు కంపేర్ చేసుకుంటే, సో డెఫినెట్లీ చోలాస్ టెంపుల్స్ వర్ సంథింగ్ డిఫరెంట్. దే ఆర్ నోన్ ఫర్ దర్ మల్టీ ఫంక్షనాలిటీ. స్పిరిచువల్ శాంక్చురీస్ లానే కాకుండా దే ఆర్ నోన్ ఫర్ దర్ అడ్మినిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్, టెంపుల్స్లో ల్యాండ్ గ్రాంట్స్ జరిగేవి, ట్యాక్స్ రికార్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, జుడిషియరీకి సంబంధించిన జుడిషియల్ రూలింగ్స్ని కూడా టెంపుల్స్లోనే ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ఎంగ్రేవ్డ్ ఆన్ ది టెంపుల్ వాల్స్. దాన్ని బట్టి మనకి ఎవిడెన్సెస్ దొరికాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఫేమస్ ఇన్స్క్రిప్షన్ అయిన ఉత్తరమేరు ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, విచ్ ఇస్ ఆల్సో ఫౌండ్ ఇన్ టెంపుల్, దీంట్లో మనకి ఎలక్షన్స్కి సంబంధించిన రూల్స్ని, క్వాలిఫికేషన్స్ని, డిస్క్వాలిఫికేషన్స్ని, గవర్నెన్స్ ప్రొసీజర్స్ని డీటెయిల్గా మెన్షన్ చేశారు, విచ్ ఇస్ అ కోర్ థింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. డెమోక్రటిక్ ఐడియల్స్ అండ్ సిస్టమ్ ఇస్ అ కోర్ థింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో డెఫినెట్లీ అగైన్ టెంపుల్స్ యాక్ట్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ నర్వ్ సెంటర్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో temples also maintained few registers of land revenue, ఓకే. అండ్ ఆల్సో ఫెస్టివల్స్కి సంబంధించిన డీటెయిలింగ్స్ కానీ, వర్క్ ఫోర్స్ డ్యూటీస్ కానీ, ఈవెన్ పనిష్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా టెంపుల్స్లో, టెంపుల్ రికార్డ్స్లో మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట, ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ అన్ అనదర్ ఎగ్జాంపుల్. టెంపులే కాదు, దెర్ ఆర్ వేరియస్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ది ఆర్కిటెక్చర్ which supports infrastructure development and the water governance. ఓకే, వాటర్ గవర్నెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ మీరు చూసుకున్నట్టయితే, సో ద గ్రాండ్యూర్ ఆఫ్ చోలా టెంపుల్స్ అగైన్. సో వాళ్ళు ఒక శాంక్టమ్ లానే కాదు, ఆ టెంపుల్స్ అనేవి ఒక శాంక్టమ్ లానే కాదు. సో టెంపుల్స్ అనేవి దే ఆర్ డిజైన్ ఫర్ ది ఫంక్షనల్ ప్రెసిజన్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు టెంపుల్స్లో ట్యాంక్స్ ఉండేవి, which acted as a water reservoir. ఆల్రెడీ చెప్పాను, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇవి హెల్ప్ చేశాయి. దిస్ యాక్టెడ్ యాజ్ అ ఫ్లడ్ బఫర్స్. పబ్లిక్ బాత్స్గా కూడా ఇవి యూజ్ అయ్యాయి అనమాట. అండ్ ఆల్సో టెంపుల్స్ వర్ హబ్స్ ఆఫ్ ఇరిగేషన్. సో అవి ఒక ఇరిగేషన్ కమాండ్ సెంటర్స్గా వర్క్ చేసాయి. సో దే యూస్ టు యూజ్ ద వాటర్ ఫ్రమ్ ద సరౌండింగ్ కెనాల్స్, సరౌండింగ్ లేక్స్ నుంచి వచ్చే వాటర్ని యూజ్ చేసేవాళ్ళు. అండ్ నానికట్స్ని డెవలప్ చేశారు టు మేనేజ్ ది అగ్రికల్చర్. సో ఇలా ఆర్కిటెక్చర్ అనేది మనకి వాటర్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద పొలిటికల్ సింబాలిజం, లేకపోతే సెంట్రలైజ్డ్ అథారిటీని ఎలా రిప్రజెంట్ చేసింది ఆర్కిటెక్చర్ అంటే, ఆర్కిటెక్చర్ వాజ్ డెఫినెట్లీ అ టూల్ ఆఫ్ గవర్నెన్స్ ప్రాపగెండా. అడ్మినిస్ట్రేషన్కి ఒక టూల్గా ఆర్కిటెక్చర్ అనేది పనిచేసేది. ఫర్ ఎగ్జాంపుల్, రాజేంద్ర వన్ కన్స్ట్రక్ట్ చేసిన ఆర్ బిల్ట్ చేసిన గంగైకొండ చోళపురం అనే సిటీ ఏదైతే ఉంటుందో, సో హీ కమామరేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ వెన్ హిస్ నార్దర్న్ క్యాంపెయిన్ అండ్ మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యాక దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దిస్ డెఫినెట్లీ ఎస్టాబ్లిషెస్ యాజ్ అ ఇంపీరియల్ లెజిటిమసీ, ఓకే. అండ్ ఆల్సో అక్కడ ఉన్న టెంపుల్స్ కూడా దే డెమాన్స్ట్రేటెడ్ ది మైట్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద స్టేట్ యొక్క మైట్ని, స్టేట్ యొక్క స్టెబిలిటీని అండ్ కంట్రోల్ని చూపెడుతూ ఉంటాయి. అండ్ ఆల్సో టెంపుల్స్ యాక్టెడ్ యాజ్ ది ఎకానమిక్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, చోలా టెంపుల్స్ అనేవి దే వర్ ఎంప్లాయింగ్ పీపుల్, ఓకే, వెల్ఫేర్ ప్రొవైడర్స్గా, ఎంప్లాయర్స్గా కూడా పనిచేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మనకి స్కూల్స్ మెయింటైన్ అయ్యేవి, లైబ్రరీస్ని మెయింటైన్ చేసేవాళ్ళు, గ్రానరీస్ని మెయింటైన్ చేసేవాళ్ళు, కిచెన్స్ని కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో ఎంప్లాయర్స్కి ఎందుకు యాక్ట్ చేశాయి? దే హైర్డ్ ఆర్టిజన్స్, దే హైర్డ్ మ్యూజిషియన్స్, దే హైర్డ్ టీచర్స్, దే హైర్డ్ డాన్సర్స్ ఆల్సో. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా దొరికేదన్నమాట, ఓకే. సో బేసికలీ ఇక్కడ మనం ఎలా అడ్మినిస్ట్రేషన్కి లింక్ చేస్తున్నాం ప్రతి ఆర్కిటెక్చర్ని అని అంటే, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడం, ఓకే. సో ల్యాండ్ గ్రాంట్స్ని, ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కూడా అడ్మినిస్ట్రేషనే. అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీని మెయింటైన్ చేయడం కూడా అడ్మినిస్ట్రేషనే. డెమోక్రటిక్ ఐడియల్స్ని పాటించడం కూడా అడ్మినిస్ట్రేషనే.
సో ఈ అన్ని కోర్ ఐడియాస్ని మనం ఒక్కొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్కి లింక్ చేస్తూనే ఆన్సర్ రాయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెంపుల్స్ అనేవి అండ్ అక్కడున్న ఆర్కిటెక్చర్స్ అనేవి దే హ్యావ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ది ఎథికల్ గవర్నెన్స్ ఆల్సో. సో ఇక్కడ ఎథిక్స్ అనే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి పాయింట్ యాడ్ చేయడం అనేది మీకు ఎడ్జ్ అవుతుంది అనమాట ఆన్సర్స్లో. ఎథికల్ గవర్నెన్స్ని కూడా ప్రమోట్ చేసిందనమాట అక్కడ ఉన్న టెంపుల్స్ అనేవి. సభా మెంబర్స్ అనేవి దే వుడ్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ కరప్షన్ జరిగితే డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు. అంటే మనకు అక్కడ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనేది కూడా మెయింటైన్ అయ్యేది. ఫర్ దట్స్ ఐ కెన్ సే దట్ చోళా అనేది ఇట్ నాట్ ఓన్లీ క్రియేటెడ్ మోడల్స్ వెర్ టెంపుల్స్ వర్ నాట్ జస్ట్ సీన్ యాజ్ అ సింబల్స్ ఆఫ్ పిటీ బట్ they were seen as the engines of governance అని చెప్పొచ్చు. So temples have blended, not only temples, the architectures of Chola has blended cultural beauty with the civic duty. They have blended spiritual devotions with the secular administration అని చెప్తూ మీరు ఆన్సర్ని ఏం చేస్తే బాగుంటుందన్నమాట. ఓకే, సో దట్ వాజ్ అబౌట్ హౌ టు అప్రోచ్ ది ఆన్సర్. సో నెక్స్ట్ ఆర్టికల్ని చూద్దాము. ఇండియా హ్యాస్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్లమ్ క్లస్టర్స్ ఇన్ ద ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే లెట్ మీ టెల్ యూ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్. 2024లో కండక్ట్ చేసిన ఒక గ్లోబల్ స్టడీ విచ్ ఈస్ కండక్టెడ్ అండ్ పబ్లిష్డ్ బై నేచర్ కమ్యూనికేషన్స్. సో వీళ్ళు కండక్ట్ చేసిన స్టడీ ఈజ్ బై ద హెల్ప్ ఆఫ్ ది శాటిలైట్ ఇమేజరీ. ఓకే, సో వాళ్ళు కండక్ట్ చేసిన స్టడీ ప్రకారం ఏంటంటే దే హ్యావ్ స్టడీడ్ అండ్ పబ్లిష్డ్ ద ఫ్లడ్ రిస్క్ డేటా. ఓకే, మెయిన్లీ ఒక 129 లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని ఫ్లడ్ రిస్క్ల గురించి కొంత ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇండియాకి సంబంధించి ఒక హార్ష్ ఫ్యాక్ట్ని, ఒక హార్ష్ రియాలిటీని బయటపెట్టారు ఈ పర్టికులర్ స్టడీ ద్వారా. సో దే హ్యావ్ టోల్డ్ దట్ ఇండియా హ్యాస్ ది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్లమ్ క్లస్టర్స్ ఇన్ ద ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్. ఫ్లడ్స్ వచ్చే రీజన్స్లో స్లమ్ క్లస్టర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఇండియాలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇండియా హ్యాస్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇట్. సో ఆల్మోస్ట్ 158 million people are at risk because of the floods who are living in the slum clusters. ఈ స్టడీ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ అండర్స్కోరింగ్ అ ప్రెస్సింగ్ ఇష్యూ ఆఫ్ ఇండియా. ఓకే, బేసిక్గా మన దగ్గర అర్బనైజేషన్, పావర్టీ, గవర్నెన్స్, క్లైమేట్ చేంజ్ వీటన్నిటికీ ఒక ఇంటర్లింక్ ఉంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇండియా యొక్క ర్యాపిడ్ అర్బన్ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫెయిలింగ్ టు ప్రొటెక్ట్ ద మోస్ట్ వల్నరబుల్ పూర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ది జోన్స్ వేర్ ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్స్ ఆర్ మోర్. ఓకే, సో దాన్ని అనలైజ్ చేస్తూ లెట్స్ డిస్కస్ దిస్ ఆర్టికల్ ఇన్ మోర్ డీటెయిల్. ఇది కూడా మల్టీ డైమెన్షనల్ పేపర్స్లో చాలా ప్లేసెస్లో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. GS1లో అర్బనైజేషన్ అనే టాపిక్తో లింక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో GS2లో గవర్నెన్స్, ఓకే, GS3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ ప్లానింగ్తో కూడా మీరు ఈ టాపిక్ని లింక్ చేసుకోవచ్చు. సో లెట్స్ అనలైజ్ దిస్ డీటెయిల్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ చూద్దాం, ఆర్టికల్లో ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సో 445 million people out of this particular million people who are living in the flood prone informal settlements worldwide. సో ఇండియాలో మాత్రమే ఈ టోటల్ గ్లోబల్ పాపులేషన్లో 158 million people ఇండియాలోనే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది గ్లోబల్ టోటల్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫ్లడ్ ప్రోన్ జోన్స్ ఇన్ ఇండియా. ఓకే, మెయిన్లీ స్లమ్ రీజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే అర్బన్ ఫ్లడ్ డిజాస్టర్స్ అనేవి చాలా రొటీన్గా మారిపోవడం మనం రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం. మెయిన్లీ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, చెన్నై ఇలాంటి ఇంపార్టెంట్ సిటీస్లో మనకు అర్బన్ ఫ్లడ్స్ అనేవి చాలా కామన్ అవ్వడం మనము రీసెంట్గా చూస్తున్నాము. ఓకే, ఎందుకు అని అంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఎంకరేజ్మెంట్ కావచ్చు, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం కావచ్చు, మున్సిపాలిటీస్ ప్రాపర్గా వర్క్ చేయకపోవడం కావచ్చు, ఎన్నో రీజన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ ఇంజస్టిస్ అనేది కూడా చూస్తున్నాం రీసెంట్గా. వల్నరబిలిటీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ బీయింగ్ అ జాగ్రఫికల్ రీజన్ బట్ సోషియో ఎకానమిక్ ఇంపాక్ట్స్ అనేవి కూడా ఉంటున్నాయి అన్నమాట. సో పూర్ కమ్యూనిటీస్ ఆర్ ద వన్ హూ ఆర్ సఫరింగ్ మోర్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. సో దిస్ విల్ లీడ్ టు అ క్లైమేట్ ఇంజస్టిస్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ సీన్ అర్బన్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. సో ఈ స్టడీ ఏం రివీల్ చేస్తుంది అని అంటే ఇండియా యొక్క రిస్క్ మేనేజ్మెంట్ అండ్ హౌసింగ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఫెయిల్యూర్. సో దే హ్యావ్ ఫెయిల్డ్. ఈ పర్టికులర్ రిస్క్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ మనం పాలసీస్ని తీసుకురాలేకపోతున్నాం. ఫ్లడ్ ఎక్స్పోజర్ అనేది చాలా
హీనంగా ఉందని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ సౌత్ పర్స్పెక్టివ్, for example the countries like Brazil, like the countries like Nigeria, the countries like Bangladesh, ఇవన్నీ కూడా ఇండియా లాగానే సిమిలర్ ట్రెండ్స్ని చూపెడుతున్నాయి అన్నమాట. సో ఇలానే ఫ్లడ్స్కి చాలా వల్నరబుల్గా మారుతున్నాయి, హై మ్యాగ్నిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా మనలానే ఉంటుంది. సో ఇవన్నిటి వల్ల విల్ ఫేస్ ఫ్యూ ఛాలెంజెస్. లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్. సో మరి ఏం ఛాలెంజెస్ ఉన్నాయి? ఒకటి వచ్చేసి ఫస్ట్ ఛాలెంజెస్ హ్యూజ్ పాపులేషన్ ఈజ్ ఎట్ రిస్క్ అని చెప్పొచ్చు. సో ఓవర్ 158 million ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ రిసైడింగ్ ఇన్ దిస్ ఇన్ఫార్మల్ ఫ్లడ్ ప్రోన్ సెటిల్మెంట్స్. సో దిస్ ఈస్ వెరీ మచ్ లార్జెస్ట్ గ్లోబలీ. దట్ ఈస్ వన్ పర్టికులర్ ప్రాబ్లమ్. పాపులేషన్ మీరు చూసుకుంటే వరల్డ్ పాపులేషన్లో 1/3 ఇండియాలోనే ఉన్నారు హూ ఆర్ లివింగ్ ఇన్ ద రిస్క్ జోన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అన్రెగ్యులేటెడ్ అర్బన్ ఎక్స్పాన్షన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ దట్ వీ కెన్ హైలైట్. సో స్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి బికాజ్ ఆఫ్ ర్యాబిడ్ అండ్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ వల్ల స్లమ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. మెయిన్లీ స్లమ్ రీజన్స్ ఎక్కడ డెవలప్ అవుతున్నాయి? న్యాచురల్ ఫ్లడ్ ప్లేన్స్లో, రివర్ బ్యాంక్స్లో, ఓకే, స్టార్మ్ వాటర్ డ్రైన్స్లో, ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఓకే, స్లమ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి అనమాట. బికాస్ మనకు అర్బన్ ఏరియాస్లో అఫోర్డబుల్ ఫార్మల్ హౌసింగ్ అనేది ఉండట్లేదు అనమాట. సో జోనింగ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా ప్రాపర్గా ఉండట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ చూస్తున్నాం. చాలా స్లమ్స్లో మనకి డ్రైనేజ్, సీవేజ్ సిస్టమ్స్, వాటర్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలివేషన్తో కానీ ఇవన్నీ ఉండట్లేవన్నమాట. వీటన్నిటి వల్ల ఫ్లడ్ ఇంపాక్ట్స్ అనేవి చాలా వర్సనింగ్గా అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి? టెన్యూర్ ఇన్సెక్యూరిటీ. సో బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ లీగల్ ల్యాండ్ టైటిల్స్, ఓకే, ల్యాండ్ టైటిల్స్ అనేవి లీగల్గా లేకపోవడం వల్ల, విచ్ ఎక్స్క్లూడ్స్ జనరలీ స్లమ్ రెసిడెన్స్. ఓకే, బేసిక్గా ల్యాండ్ టైటిల్స్ లేకపోవడం వల్ల స్లమ్ రెసిడెన్స్ యొక్క ల్యాండ్ టైటిల్స్ అనేవి ప్రాపర్గా ఉండట్లేవు. సో అందుకే వాళ్ళకి హౌసింగ్ అనేవి ఉండట్లేవు. మెయిన్లీ స్కీమ్స్లో వాళ్ళకి బెనిఫిషరీస్గా వాళ్ళని తీసుకోవట్లేదు. వీటన్నిటి వల్ల కూడా వాళ్ళ హౌసింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల స్లమ్ ఏరియాస్లో ఉండాల్సి వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, సో మనం తీసుకొస్తున్న ఫ్లడ్ ప్రోన్ ఆర్ ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో, స్టిల్ దీస్ ఆర్ రిలేయింగ్ అండ్ స్టిల్ దీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ స్ట్రక్చరల్ సొల్యూషన్స్ లైక్ ఎంబాంక్మెంట్స్ మీద, డీసిల్టింగ్ మీద, వీటి మీద ఫోకస్ చేస్తున్నాం. కానీ వీఆర్ నాట్ అడ్రస్సింగ్ ది స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ దేర్. సో ఇన్ఫార్మల్ సెటిల్మెంట్ యొక్క వల్నరబిలిటీని మనం చూడట్లేదు, వాళ్ళకి ప్రాపర్ హౌసింగ్స్ని మనం కల్పించట్లేదు, వాళ్ళ యొక్క పావర్టీని మనం అడ్రస్ చేయట్లేదు. ఓకే, దట్ ఈస్ అనదర్ లూప్ హోల్. ఇంకొకటి ఏంటంటే, వీఆర్ నాట్ ప్రొవైడింగ్ affordable housing. Okay, we are not providing affordable housing to the poor. సో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది షార్టేజ్ అనేది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2023 రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 1 crore అర్బన్ హౌస్ షార్ట్ ఫాల్స్ అనేవి చూసాం. అంటే మన టార్గెట్కి మనము క్రాస్ చెక్ చేసుకుంటే 1 crore హౌస్ హోల్డ్స్, 1 crore అర్బన్ హౌసెస్ అనేవి స్టిల్ దే ఆర్ పెండింగ్ అనమాట. సో దీనివల్ల ఈ ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్, ఇన్ఫార్మల్ పీపుల్, ఈ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో అర్బన్ ఏరియాస్లో ఉండే పూర్ పీపుల్, దే ఆర్ ప్రిఫరింగ్ ద స్లమ్ ఏరియాస్ అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, క్లైమేట్ లింక్డ్ సోషో ఎకానమిక్ ఎంట్రాప్మెంట్ అనేది జరగట్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ చూస్తున్నాం, రెంట్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి, రీలొకేషన్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు. ఓకే, ఇవన్నీ ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ కలిగజేస్తున్నాయి? స్లమ్ రీజన్స్లో ఉన్న పూర్ పీపుల్ మీద. అండ్ ఆల్సో వీఆర్ నాట్ ప్రాపర్లీ యూటిలైజింగ్ ది టెక్నాలజీ, అండ్ ఆల్సో వీఆర్ నాట్ యూటిలైజింగ్ ద గ్లోబల్ ఫ్రేమ్వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీ ఫ్లడ్ లాంటి యాప్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ కమిటెడ్ టు గ్లోబల్ ఫ్రేమ్వర్క్ కాల్డ్ ఎస్ సెండాయ్ ఫ్రేమ్వర్క్. ఓకే, అండ్ వీఆర్ కమిటెడ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇవన్నీ ఉన్నప్పటికీ రియల్ టైమ్ డేటా అనేది ల్యాక్ అవుతుంది. వీఆర్ నాట్ ఇన్స్టిట్యూషనలైజింగ్ ఎనీథింగ్. అర్బన్ గవర్నెన్స్ మీద మనం ఫోకస్ చేయట్లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో మీరు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ని అబ్జర్వ్ చేశారా? ఇంతకుముందే చోళ యొక్క లోకల్ గవర్నెన్స్ సిస్టమ్ గురించి మనం చదివాం, వాటి యొక్క లెగసీ గురించి చదివాం. సో దాని నెక్స్ట్ ఆర్టికలే అర్బన్ గవర్నెన్స్ ఛాలెంజెస్ గురించి మనం చూస్తున్నాం. అగైన్ ఇలాంటి ఏరియాస్లో ఫ్లడ్ మేనేజ్మెంట్, వాటన్నిటికి సంబంధించి చోళ యొక్క లెగసీని మెన్షన్ చేయొచ్చు కదా క్వశ్చన్స్ అడిగినప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు యూస్ ద లిమిటెడ్ నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ అండ్ యూ హ్యావ్ గెయిన్ త్రూ అవుట్ ద ప్రిపరేషన్ సైకిల్. ఓకే, సో మరి ఏం చేస్తే వీటన్నిటిని మనము ట్యాకిల్ చేయొచ్చు? ఇష్యూని మనం ట్యాకిల్ చేయాలి అని అంటే, ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ రిస్క్ బేస్డ్
అర్బన్ ప్లానింగ్ మీద మనం ఫోకస్ చేయాలి. సో ఫ్లడ్ హజార్డ్ డేటా మీద మనం ఫోకస్ చేస్తూ జోనింగ్ రెగ్యులేషన్స్ చేయాలి సిటీ డెవలప్మెంట్ ప్లాన్స్లో. ఓకే, అండ్ ఆల్సో రిస్కీ జోన్స్ని మనం ప్రాపర్గా మ్యాపింగ్ చేసుకోవాలి. అలాంటి ఏరియాస్లో ఎంక్రోచ్మెంట్స్కి అవకాశాలు ఇవ్వద్దు, రియల్ ఎస్టేట్కి తావివ్వద్దు. వీ షుడ్ నాట్ అలౌ స్లమ్స్ టు సెటిల్ ఓవర్ దేర్. వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ దెమ్. వాళ్ళకి మంచి హౌసింగ్ ఫెసిలిటీస్ని కల్పించాలన్నమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు యూస్ టెక్నాలజీ. సీ ఫ్లడ్ యాప్ లాంటివి మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. వీ మస్ట్ అబైడ్ బై ద గ్లోబల్ ఫ్రేమ్వర్క్స్ లైక్ సెండై ఫ్రేమ్వర్క్స్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇలాంటి టూల్స్, సీ ఫ్లడ్ లాంటి టూల్స్ని మనము ఎర్లీ వార్నింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ సిటు స్లమ్ అప్గ్రేడేషన్ మీద మనం ఫోకస్ చేయాలి. వాట్ ఈస్ దిస్ ఇన్ సిటు స్లమ్ అప్గ్రేడేషన్? సో దిస్ ఈస్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫ్లడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో విత్ ఇన్ ద స్లమ్స్ ఆల్సో what we can do is we can enhance the flood infrastructure within the slums. స్లమ్స్ ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడే మనము ఫ్లడ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఎలివేటెడ్ హోమ్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్స్ని తీసుకురావచ్చు, ఎంబాంక్మెంట్స్ మీద ఫోకస్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ద ఫోర్స్డ్ ఎవిక్షన్స్. ఓకే, సో వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఎవిక్ట్ చేసే బదులు అక్కడే మనము రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ అఫోర్డబుల్ హౌసింగ్ అనమాట. సో దట్ వాళ్ళకి హౌసింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. ఫార్మల్ టెన్యూర్ సిస్టమ్స్ని, లీగల్ రికగ్నిషన్ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి స్లమ్స్లో ఉండే పీపుల్కి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్. సో కమ్యూనిటీ ఫ్లడ్ రెస్పాన్స్ యూనిట్స్ మీద మనం ఫోకస్ చేయాలి. సీ ఫ్లడ్స్ లాంటి యాప్స్ని మనము ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కోసం యూజ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు కోఆర్డినేట్ బిట్వీన్ డిఫరెంట్ లైక్ గవర్నమెంట్స్ అండ్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ urban local bodies, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఇవన్నీ ప్రాపర్గా కోఆర్డినేటెడ్గా వర్క్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో ప్రాపర్ ఫినాన్సింగ్ అనేది ఇవ్వాలి. ఓకే, స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాలంటే ఈ లోకల్ గవర్నమెంట్స్కి ప్రాపర్ ఫినాన్సెస్ని ప్రొవైడ్ చేసి ఈ ఫ్లడ్ మిటిగేషన్ మీద ఫోకస్ లాగా చేయాలన్నమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రీసెర్చ్ అనమాట. వీటన్నిటిని మిటిగేట్ చేయడానికి ఏదైనా మనం పాలసీస్ని ఇనిషియేట్ చేయాలంటే వీ నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఫినాన్స్ ఇన్ ద రీసెర్చ్ పార్ట్. బడ్జెట్ టు ది రీసెర్చ్ షుడ్ బి అలొకేటెడ్. ఓకే, సో దేర్ షుడ్ బి అ నెక్సస్ బిట్వీన్ రీసెర్చ్, పాలసీ అండ్ పీపుల్. అంటే రీసెర్చ్ చేసి దాన్ని మనం పాలసీస్లో ఇంప్లిమెంట్ చేసి పీపుల్ని కూడా పాలసీ ఇంప్లిమెంటేషన్లో మనము ఇన్వాల్వ్ చేయాలి. వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమియా ఉంటారు, అంటే హూ ఇన్వెస్ట్ ఇన్ ది రీసెర్చ్ పార్ట్. అండ్ ఆల్సో పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్స్ కావాలి, వాళ్ళకి ప్రాపర్గా ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి. అండ్ వీళ్ళే కాకుండా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ లైక్ ఎన్జిఓస్, డిఫరెంట్ థింక్ ట్యాంక్స్, అర్బన్ సిటిజన్స్, వీళ్ళందరినీ కూడా మనము పాలసీ మేకింగ్లో, ఇంప్లిమెంటేషన్లో కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. వై యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ ఆర్ పర్టినెంట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది జనరలీ మీరు టెక్నాలజీ పార్ట్ అంటే GS3లో అండ్ ఆల్సో GS2లో మీరు లింక్ చేసుకోవచ్చు, రైట్? సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ న్యూస్? ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెయిన్లీ ఏం ఎంఫసైజ్ చేస్తూ ఆర్టికల్ రాశారు అని అంటే, ఆర్టికల్ రాసిన వాళ్ళు Alvin Didar Singh, who is a former secretary to the government of India and former secretary general of FICCI అనమాట. ఈయన ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడం జరిగింది. సో హీ ఈజ్ ఎంఫసైజింగ్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్. సో దీని మీద ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నారు, అదేంటో చెప్పే ముందు లెట్ మీ టెల్ యూ, ఇండియా యొక్క డిజిటల్ ఎకానమీ అనేది ఇట్స్ బూమింగ్, వీ నో దాట్. 2023 డేటా ప్రకారం మీరు చూసుకుంటే 2023 ఒక సంవత్సరంలోనే 31,000 స్టార్టప్స్ అనేవి ఈ పర్టికులర్ సెక్టార్లో యాడ్ అయ్యాయి. బట్ హియర్ ఈజ్ అ ప్రాబ్లమ్. సో ఇన్ని ఇంపార్టెంట్ స్టార్టప్స్ అనేవి టెక్నాలజికల్ ఫీల్డ్లో, డిజిటల్ ఫీల్డ్లో యాడ్ అయినప్పటికీ ఇండియన్ స్టార్టప్స్ ఆర్ జస్ట్ గ్రోయింగ్. ఓకే, సో దే ఆర్ జస్ట్ గ్రోయింగ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కాంపీట్ ద గ్లోబల్ టెక్ జైంట్స్ లైక్ గూగుల్, యాపిల్, మెటా లాంటి వాటితో కాంపీట్ కాలేకపోతున్నాయి. సో దే ఆర్ స్టిల్ కంట్రోలింగ్ ద ప్లే గ్రౌండ్ అని చెప్పొచ్చు. దే ఆర్ స్టిల్ డామినేటింగ్. ఎందుకు? దే ఆర్ డామినేటింగ్ ఇన్ యాప్ స్టోర్స్. ఓకే, సో ఎవరు లిస్ట్ అవ్వాలి, ఎవరు రిమూవ్ అవ్వాలి అనేది వాళ్ళ చేతిలోనే ఉంది. నెక్స్ట్ డిజిటల్ పేమెంట్స్, వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్స్ దట్ వీఆర్ యూజింగ్, ద UPI యాప్స్ అండ్ మెనీ మోర్, సో దీస్ ఆర్ ఆల్సో కంట్రోల్డ్ బై ద గ్లోబల్ జైంట్స్ ఓన్లీ. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా వాళ్ళే దే ఆర్ మొనపలైజింగ్ ఆల్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. ఆన్లైన్ యాడ్స్లో కూడా ఎవరు విజిబుల్ అవ్వాలి, ఎవరు విజిబుల్ అవ్వద్దు అనేది కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. అంటే వాట్ వీ కెన్ సే, ఆర్ దీస్ బిగ్ కంపెనీస్ ప్లేయింగ్ ఫేర్ మరి?
సో వాళ్ళు ఇలా ప్రయారిటైజ్ చేసి అడ్వర్టైజ్ చేసేటప్పుడు అప్లికేషన్స్లో ప్లే స్టోర్ లాంటి వాటిలలో యాప్ స్టోర్ లాంటి వాటిలలో వాళ్ళు ప్రయారిటైజేషన్ని పెట్టినప్పుడు సో కెన్ వి సే దీస్ బిగ్ కంపెనీస్ ఆర్ నాట్ ప్లేయింగ్ అ ఫేర్ గేమ్ అని ఆర్ దే సైలెంట్లీ కిల్లింగ్ ద కాంపిటీషన్? సో ఈ పర్టిక్యులర్ కాంటెక్స్లోనే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ దట్ కమ్స్ ఇన్ టు కీప్ ద గేమ్ ఫేర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, గేమ్ అందరికీ ఫేర్గా ఉండేలాగా ఈ పర్టికులర్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. వాట్ ఆర్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్? లెట్స్ సీ ఆల్ ఆఫ్ దమ్ ఇన్ డీటెయిల్. సో అండ్ ఆల్సో ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసింది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్? సో యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ అంటే ఏంటంటే, సో థింక్ ఆఫ్ దెమ్ జస్ట్ లైక్ అ రూల్స్. సో దీస్ ఆర్ రూల్స్ టు స్టాప్ చీటింగ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్లో ఎలాంటి చీటింగ్ జరగకుండా అందరికీ ఫేర్ గేమ్ ఉండేలాగా, ఫేర్ గేమ్ ప్లే అనేది కంటిన్యూ అయ్యేలాగా మనకి రూల్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో యాంటీ ట్రస్ట్ లాస్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ద పవర్ఫుల్ కంపెనీస్ లైక్ గూగుల్ అండ్ ఆల్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఆల్ ద థింగ్స్, బట్ ఇలాంటి కొన్ని పవర్ఫుల్ ఇంపార్టెంట్ జైన్స్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అనేవి మొనోపలైజ్ కాకుండా, ఓకే, వాళ్ళ యొక్క డామినెన్స్ని అబ్యూస్ చేయకుండా ఉండడానికి, సో టు స్టాప్ దెమ్ బ్లాకింగ్ ద స్మాలర్ ప్లేయర్స్, అవన్నీ కాకుండా చూసుకోవడానికి ఈ పర్టికులర్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ అనేవి హెల్ప్ఫుల్ చేస్తాయి అన్నమాట. సో ఇలా యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్లో ఇండియాలో ఏమైనా ఉందా అని అంటే, ఎస్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాంపిటీషన్ యాక్ట్ ఆఫ్ 2002. ఓకే, సో దిస్ హ్యాస్ ఎన్ఫోర్స్డ్ బై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ పర్టికులర్ రీసెంట్లీ ఏమైంది అని అంటే, CCI హ్యాస్ షిఫ్టెడ్ ఇట్స్ అటెన్షన్ టు హౌ బిగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ బిహేవ్. సో రీసెంట్గా CCI కూడా సో ఇలాంటి యాక్టివిటీస్ మీద కన్ను పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, సో గ్లోబల్ కాంటెక్స్ట్ చూసుకుంటే యూరోపియన్ యూనియన్ లాంటి గ్రూపింగ్స్లో కూడా మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్. ఇదేంటంటే ఈ పర్టికులర్ చట్టం అనేది ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ గేట్ కీపర్ ఫర్ ద టెక్ ఫార్మ్స్ లైక్ గూగుల్, యాపిల్ అండ్ మెనీ మోర్. అండ్ యుఎస్లో మనకి షెర్మన్ యాక్ట్ అనేది ఉంటుంది. సో దిస్ వాజ్ నాట్ రీసెంట్లీ బట్ ఇన్ 1890s ఓన్లీ. దిస్ వాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ మేజర్ లా టు బ్రేక్ ద మొనోపోలీస్ని ఆపడానికి షెర్మన్ యాక్ట్ అనేది ఇట్స్ అ వెరీ ఫస్ట్ యాక్ట్ టు బ్రింగ్, ఓకే, యుఎస్ బ్రింగ్ చేసిన వెరీ ఫస్ట్ యాక్ట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్. సో ఏంటి అనేది మీకు స్పెసిఫిక్గా అర్థమైందని అనుకుంటున్నా. సో మరి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో యాంటీ ట్రస్ట్ రూల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? వై యాంటీ ట్రస్ట్ రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్? లెట్స్ బ్రేక్ ది ఆర్గ్యుమెంట్స్ ఇన్ సపోర్ట్. అంటే ఎందుకు కావాలి అనేది మనం చూద్దాం. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. సో ఫస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ ది అబ్యూస్ ఆఫ్ పవర్. To stop the abuse of the power by the monopolies, we can come up with the antitrust rules. For example, గూగుల్ అనేది 95% ఆఫ్ ఇండియా యొక్క స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. 2022 డేటా మీరు చూసుకున్నట్టయితే గూగుల్ వాజ్ ఫైన్డ్ ఆల్మోస్ట్ 936 crores బై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ ఫోర్సింగ్ ది యాప్ డెవలపర్స్ టు యూజ్ ఇట్స్ ఓన్ బిల్లింగ్ సిస్టమ్. దాని యొక్క బిల్లింగ్ సిస్టమ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి అని గూగుల్ పెట్టిన రూల్కి గాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ యాంటీ ట్రస్ట్ రూల్, ఓకే, యాంటీ ట్రస్ట్ ఏజెన్సీగా అది పనిచేస్తూ 936 crore రూపీస్ని ఫైన్ చేయడం జరిగింది గూగుల్ దగ్గర. సో దిస్ ఇస్ లైక్ ఓనింగ్ the only shop in town and charging a fee to anyone who wants to sell something there. Okay, next thing ఏంటంటే to create fair competition, యాంటీ ట్రస్ట్ లాస్ అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మనకి కంపెనీస్ లైక్ పేటిఎం కానివ్వండి, లేకపోతే మీరు భారత్ మ్యాట్రిమోనీ యాప్స్ లాంటివి తీసుకోండి. సో దే సే దాట్ దే ఆర్ అన్ఫేర్లీ చార్జ్డ్ హై కమిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, 30% commission is charged over this particular Bharat Matrimony. Okay, like 30% for in app purchases. App purchasesలో 30% వీళ్ళే చార్జ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ మనీ గేమ్స్, రియల్ మనీ గేమింగ్ సిస్టమ్ కూడా మనకి నార్మల్గా ఫేక్ యాప్సే కాకుండా రియల్ మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఆడే బెట్టింగ్ యాప్స్ కానీ, ఓకే, లాట్ ఆఫ్ లీగల్ యాప్స్ కూడా ఉంటాయి కొన్ని ప్లేసెస్లో. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ లీగల్ బట్ ఫ్యూ యాప్స్ ఆర్ లీగల్ ఇన్ ఫ్యూ స్టేట్స్. ఈ పర్టికులర్ యాప్స్లో ఏంటంటే దే విల్ గెట్ ఫాస్ట్ అప్రూవల్స్,
ఈ పర్టికులర్ యాప్స్ అనేవి చాలా ఫాస్ట్గా అప్రూవ్ అవుతాయి, వైల్ అదర్ యాప్స్ విచ్ ఆర్ జెన్యూన్లీ అండ్ ఎథికల్లీ కమింగ్ అప్ విత్ దేర్ ఓన్ ప్రాక్టీసెస్ అండ్ క్రియేటివిటీ దే ఆర్ నాట్ గివెన్ పర్మిషన్స్ అనమాట. అంటే ఇక్కడ ఫీల్డ్ అనేది లెవెల్గా లేదు, దెర్ ఇస్ నో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, రూల్స్ ఆర్ బీయింగ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ప్లేయర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యాంటీ ట్రస్ట్ రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి, దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎంకరేజింగ్ ద ఇన్నోవేషన్, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ ది స్టార్టప్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో స్టార్టప్స్ ఏంటంటే కొన్నిసార్లు దిల్ బి రిమూవ్ ఫ్రమ్ ది యాప్ స్టోర్స్. ఓకే, సో బేసికలీ వాళ్ళు ఇస్తున్న డిస్కౌంట్స్కి గాను వాళ్ళ యొక్క పాపులారిటీని చూసి వాళ్ళు అవి ఎక్కడ బాగుపడతాయి అని కావచ్చు. సో ఈ జైన్స్ ఏం చేస్తూ ఉంటాయి అని అంటే వాళ్ళని బ్లాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ సెన్స్ ఇస్ అ మెసేజ్, డోంట్ ట్రై టు గ్రో టూ ఫాస్ట్. డెఫినెట్లీ స్టార్టప్స్ టూ ఫాస్ట్గా గ్రో అవ్వద్దు అనే కదా ఈ మెసేజ్ మనకి అర్థమయ్యేది. సో ఇలాంటి వాటిని మనము ఖండించడానికి యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ది కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్ ఆల్సో, కన్జ్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మనకి యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. ఒకటి కానీ రెండు కానీ కంపెనీస్ ఉంటే డెఫినెట్లీ దెర్ విల్ బి నో రియల్ చాయిస్ ఫర్ అస్, చాయిస్ మేకింగ్, డెసిజన్ మేకింగ్ క్యాపబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, అండ్ ఆల్సో హై ప్రైజెస్ ఉంటాయి. ఫ్యూ కంపెనీస్ ఉన్నప్పుడు వాళ్ళు మొనోపలైజ్ చేస్తారు కాబట్టి దిల్ చార్జ్ హై ఫీజ్, హై ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో అల్టిమేట్గా ఎవరు సఫర్ అవ్వాలి? కస్టమర్స్, కన్జ్యూమర్స్. డేటా మిస్యూజ్ అవుతుంది. ఓకే, సో గ్లోబలీ మీరు కోడ్స్ చూసుకుంటే యుఎస్లో, ఈయూలో అంటే యూరోపియన్ యూనియన్లో కోడ్స్, అక్కడ ఉన్న కోడ్స్ కూడా దే హ్యావ్ రికగ్నైజ్డ్ దిస్ ఇస్ అస్ అ వెరీ హార్మ్ఫుల్ టు ద కన్జ్యూమర్స్. ఈ పర్టికులర్ యాక్టివిటీ బై ద మొనోపలైజర్స్ ఎవరైతే ఉంటారో, జెయింట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, డెఫినెట్లీ దట్ విల్ యాక్ట్ అస్ అ థ్రెట్ టు ద కన్జ్యూమర్స్ డెసిజన్ మేకింగ్ అండ్ ప్రైవసీ ఆల్సో. సో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవే కాకుండా మనకి వన్ మోర్ యూజ్ ఏంటి అంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ డిజిటల్ విజన్ ఆల్సో. ఇండియా అనేది గ్లోబల్ డిజిటల్ లీడర్గా మారాలనుకుంటుంది కాబట్టి యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, కానీ ఈ పర్టికులర్ మొనోపలైజేషన్ అండ్ జైన్ కంపెనీస్ యూస్ చేసే టాక్టిక్స్ వల్ల మన స్టార్టప్స్ అనేవి ఆఫెన్ దర్ గెటింగ్ బ్లాక్డ్ బికాస్ ఆఫ్ అన్ఫేర్ గేట్ కీపింగ్. కాబట్టి మనం ఇలాంటి యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో దిస్ విల్ అలైన్ విత్ ద గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్సో. మనకు మెయిన్లీ సౌత్ కొరియా, యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ ఇలాంటి దేశాలు అనేవి ఆల్రెడీ దే ఆర్ యాక్టింగ్ టఫ్ అగేన్స్ట్ ద డిజిటల్ మొనోపోలీస్. కాబట్టి ఇలాంటి టైంలో వీళ్ళని మనం ఫాలో అయ్యి మనం కూడా యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ని తీసుకొస్తే ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. కానీ దెర్ ఆర్ ఫ్యూ స్కాలర్స్ హు ఆర్ అపోజింగ్ దిస్ పర్టికులర్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్. వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? వై ఆర్ దే అపోజింగ్ దిస్ పర్టికులర్ రెగ్యులేషన్స్? లెట్స్ సీ దెమ్, లెట్స్ డీకోడ్ దట్ ఆల్సో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది రాకుండా ఉంటుందేమో అని భయపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, మెటా ఇవేంటంటే ఇండియాలో ఆల్మోస్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేశాయి. రెగ్యులేషన్స్ని మనము పెంచితే లేకపోతే ఓవర్ రెగ్యులేషన్స్ని తీసుకొస్తే డెఫినెట్లీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు దిల్ థింక్ ట్వైస్ బిఫోర్ ఎక్స్పాండింగ్ దర్ ఫర్దర్ పర్టికులర్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా ఆల్సో దిల్ థింక్ ట్వైస్ అనమాట. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దిస్ విల్ బికమ్ అ రిస్క్ ఆఫ్ ఓవర్ రీచ్. అంటే రూల్స్ అనేవి చాలా వేగ్గా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ స్ట్రిక్ట్గా మారాయి అనుకోండి ఇవే రూల్స్ అనేవి డెఫినెట్లీ దే విల్ హర్ట్ ద ఇన్నోవేషన్ని హర్ట్ కూడా చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రియల్ మనీ గ్రోయింగ్ ఆర్ గేమింగ్ యాప్స్లో స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉండడం వల్ల అక్కడ మార్కెట్ రెస్పాన్స్ అనేది చాలా తక్కువగా చూడడం మనం జరిగింది. కాబట్టి ఇన్నోవేషన్కి కూడా ఒక అడ్డదారిలాగా మారుతుంది అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ గ్యాప్స్ అనేవి మొదలవుతాయి. సో CCI, అవర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్, బట్ ఇట్ డజంట్ యెట్ హ్యావ్ అ డెడికేటెడ్ టీమ్ ఫర్ డిజిటల్ మార్కెట్స్. దానికి ప్రాపర్ మార్కెటింగ్ అనేది లేదు, ప్రాపర్ టీమ్ అనేది లేదు ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఎస్పెషలీ AI అలాగరిథమ్స్ని ట్రాక్ చేసే టీం లేదు, డేటా బయాసెస్ని చూసే టీం లేదు, ఓకే, ప్లాట్ఫామ్ మ్యానిపులేషన్ని చూసే టీం కూడా ప్రాపర్గా లేదు. కాబట్టి వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అవర్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి ఇన్స్టిట్యూషన్స్ని మనము స్ట్రెంథెన్ అప్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ ఎఫిషియంట్. ఇంకొకటి ఏంటంటే షార్ట్ టర్మ్ డిస్రప్షన్స్ని చూస్తున్నాం. సో స్ట్రిక్ట్ రూల్స్ అనేవి సడన్గా ఇంపోజ్ చేయడం వల్ల సో డెఫినెట్లీ దెల్ పుల్ యాప్స్ ఫ్రమ్ ద స్టోర్స్. ఓకే, సో సర్వీసెస్ని సస్పెండ్ చేయడం మనం చూస్తాం ఒక్కొక్కసారి.
డెఫినెట్లీ ఇవి మొనోపలైజ్ అయిన కంపెనీస్ కాబట్టి అవి సర్వీసెస్ని ఆపేస్తే చాలా కష్టంగా మారుతుంది మనకి. దిస్ విల్ క్రియేట్ ఇన్కన్వీనియన్స్ ఫర్ ద యూజర్స్. ఓకే, అండ్ ఆల్సో బై ద వెరీ బిగ్ టెక్ కంపెనీస్, ఈ మొనోపలైజర్స్కి కూడా ప్రాబ్లమే ఉంటుంది ఈ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల. కంపెనీస్ మే డీలే లాంచింగ్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, వాళ్ళు డెఫినెట్గా ఇండియాని వదిలేసి వెళ్ళిపోతామని చెప్పేసి థ్రెటన్ కూడా చేయొచ్చు. దీనివల్ల మనకి డిజిటల్ ట్రేడ్ టెన్షన్స్ అనేవి మొదలవుతాయి. కాబట్టి యాంటీ ట్రస్ట్ రూల్స్ని సపోర్ట్ చేసే వాళ్ళ ఫర్ ఆర్గ్యుమెంట్స్ని కూడా చూసాము, అగెయిన్స్ట్ ఆర్గ్యుమెంట్స్ కూడా చూసాము. మరి ఎలాంటి వే ఫార్వర్డ్తో ముందుకు వస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో వాట్ వీ కెన్ డూ ఇస్, కాంపిటీషన్ లాని మనం మోడర్నైజ్ చేయాలి. దాంట్లో కొన్ని క్లాసెస్ని యాడ్ చేయాలి, ఎస్పెషలీ ఫర్ డిజిటల్ బిహేవియర్. సో ప్లాట్ఫామ్ న్యూట్రాలిటీకి సంబంధించి, అలాగరిథమ్ బయాసెస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ని మనం తీసుకురావాలి. అండ్ వీ హ్యావ్ టు ఎంపవర్ ద రెగ్యులేటర్స్ CCI, కాంపిటీషన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మనము ప్రాపర్ ఎంపవర్మెంట్ అనేది చేయాలి. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అ డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, థింక్ ట్యాంక్స్ని ఇంక్లూడ్ చేయాలి అందులో. ఓకే, హూ కెన్ ట్రాక్ ది AI అలాగరిథమ్స్, డిజిటల్ లాలో ఐడియాలజీ ఉన్నవాళ్ళు, డేటా సైన్స్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అందులో యాడ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు మ్యాండేట్ ప్లాట్ఫామ్ ఫెయిర్నెస్, అంటే యాప్ స్టోర్స్, పేమెంట్ సిస్టమ్స్ అండ్ యాడ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా దే హ్యావ్ టు ట్రీట్ ఆల్ బిజినెసెస్ ఫెయిర్లీ. అన్ని బిజినెసెస్ని ఫెయిర్గా ట్రీట్ చేసేలాగా మనము ఎఫిషియెంట్ మెకానిజమ్స్ని ముందు తీసుకురావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డొమెస్టిక్ ఆల్టర్నేటివ్స్ని కూడా మనం ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు సపోర్ట్ ONDC, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, అండ్ వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ ఓన్ లోకల్ యాప్ ఈకో సిస్టమ్స్. మనం లోకల్ యాప్ ఈకో సిస్టమ్స్ మీద డెడికేటెడ్గా ఫండ్ చేసిన తర్వాత, ఫోకస్ చేసిన తర్వాత, అవి డెవలప్ అయ్యాక ఆటోమేటిక్గా మిగతా వాటిని మనం ట్యాకిల్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ టు కోఆర్డినేట్ గ్లోబలీ విత్ అదర్ కంట్రీస్ హు ఆర్ స్టాండింగ్ విత్ అస్ విత్ ద సేమ్ ఐడియాలజీ. సో G20ని యూస్ చేసుకోవచ్చు, యూరోపియన్ యూనియన్, OECD లాంటివి కూడా మనం యూస్ చేసుకొని వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్స్ అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద గ్లోబల్ రూల్స్ దట్ ప్రొటెక్ట్స్ ద డిజిటల్ ట్రేడ్. Okay, so this is about this particular article. I hope you have understood about the antitrust regulation. So what I can tell you is antitrust regulation అనేది సో ఒక పనిషింగ్ సక్సెస్ మాత్రమే కాదు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పనిషింగ్, ఇట్స్ అబౌట్ ప్రివెంటింగ్ పవర్ ఫ్రమ్ బికమింగ్ అబ్సల్యూట్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ అబౌట్ జస్టిస్ ఆన్ హోల్, ఇండియన్ కోర్ట్స్ ఆర్ క్లాక్డ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇండియా యొక్క జ్యుడిషియల్ డీలేస్ ఏవైతే ఉంటాయో సో డెఫినెట్లీ దే కేమ్ అండర్ ది షార్ప్ ఫోకస్. ఎందుకంటే మనకి కేసెస్ బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి 5 crore కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయన్నమాట ఇండియన్ జ్యుడిషియరీలో అక్రాస్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. డెఫినెట్లీ దిస్ ఇస్ అ క్రైసిస్, రైట్? దిస్ విల్ అండర్మైన్ ద పబ్లిక్ ట్రస్ట్. మెయిన్లీ లీగల్ సిస్టమ్స్లో పీపుల్ నమ్మకాన్ని కోల్పోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ పెండింగ్ కేసెస్. ఓకే, సో ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ద్రౌపది ముర్ము గారు ఇన్ హర్ ప్రీవియస్ స్పీచెస్ అండ్ ఆల్, సో లాస్ట్ 5-6 monthsలో మీరు చూసుకుంటే ఈ పర్టికులర్ పెండింగ్ కేసెస్ని బ్లాక్ కోట్ సిండ్రోమ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఇష్యూ అనేది ఇట్ హ్యాస్ రీసర్ఫేస్డ్ ఇన్ లైట్ ఆఫ్ సిస్టమేటిక్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ దేర్. సో జ్యుడిషియల్ వేకెన్సీస్కి సంబంధించి, కేస్ మేనేజ్మెంట్ ఇన్ఎఫెక్టివ్గా ఉండడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్గా ఉండడం డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా. సో వీటన్నిటి వల్ల మనకి ఇది న్యూస్లో రావడం జరిగింది. అగైన్ ఇట్ ఈస్ గెయినింగ్ ది attention. Okay, so let's see that. సో బేసికలీ ఇంకొకటి ఏంటంటే మనకి యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ది ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్, సో మనకి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లోక్ అదాలత్ లాంటివి కూడా సో దే వర్ సక్సెస్ఫుల్లీ రిజాల్వింగ్ ఓవర్ ఆల్మోస్ట్ 27.5 crore కేసెస్ సిన్స్ 2021. కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్. ఓకే, ఇండియన్ కోర్ట్ సిస్టమ్ కూడా ఇలాగే ఎఫిషియెంట్గా వర్క్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో లెట్స్ లెర్న్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. సో ఇది మనకు GS2లో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో దీన్ని మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ డేటా చూసినట్టయితే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ minute details in this particular article. So if you look at the number of pending cases across the courts, so Supreme Court lo these are all mentioned in the crores anamata. 0.006 crores pending cases Supreme Court lo, and High Courts lo manaki డెఫినెట్లీ సివిల్ కేసెస్ 0.4 ఉంటే 0.2 crore వచ్చేసి క్రిమినల్ కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. అండ్ డిస్ట్రిక్ట్ అండ్ ద సబార్డినేట్ కోర్ట్స్లో 1.1 crore సివిల్ కేసెస్ అండ్ 3.5 crore క్రిమినల్ కేసెస్ అనేవి పెండింగ్ ఉన్నాయి. ఆల్ టుగెదర్ ఆల్మోస్ట్ 5 crore కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి.
And also if you look at the vacancies, the percentage of vacant posts of judges across the courts as per the latest data, Supreme Court లో 3% వేకెన్సీస్ ఉంటే హై కోర్ట్స్లో 33% వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఆల్మోస్ట్ 20.5% కేసెస్ అనేవి వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. And if you look at this particular chart again, the time taken to resolve or dispose the cases across the courts is given in this particular chart. ఓకే, విత్ ఇన్ 1 yearలో 67% కేసెస్ సివిల్ కేసెస్ని సుప్రీంకోర్టు డీల్ చేయగలిగితే 79% క్రిమినల్ కేసెస్ని డీల్ చేయగలుగుతున్నాయి. సో 19% ఆఫ్ ది సివిల్ కేసెస్ ఆర్ టేకింగ్ ఆల్మోస్ట్ 1 to 5 years అనమాట. మీరు 5 years కన్నా ఎక్కువ చూసుకుంటే ఆల్మోస్ట్ 12.7% కేసెస్ 5 years కన్నా ఎక్కువ టైం పడుతున్నాయి ఇవి సాల్వ్ అవ్వడానికి. యూ కెన్ చెక్ అక్రాస్ ద హై కోర్ట్స్ అండ్ ది సబార్డినేట్ కోర్ట్స్ డేటా ఆల్సో. ఓకే, ఒకసారి న్యూస్ పేపర్లో చూడండి ఇది. And also the fourth chart will show about the Lok Adalats. So the cumulative number of cases which are disposed by Lok Adalats మీరు చూసుకున్నట్టయితే, okay, if you observe this particular thing, so pre-litigation cases, the cumulative cases is almost 22.2 crore pending cases ni resolve చేయగలిగాయి from 2021 to now. ఓకే, సో ఇన్ని కేసెస్ని అవి సాల్వ్ చేయగలుగుతున్నాయి అనమాట. సో ఆల్మోస్ట్ 5.3 crore సివిల్ కేసెస్ని డీల్ చేయగలిగితే 22 crore క్రిమినల్ కేసెస్ని సాల్వ్ చేయగలిగాము త్రూ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం ఓన్లీ త్రూ ద లోక్ అదాలత్. ఓకే, సో డెఫినెట్లీ లోక్ అదాలత్ని చూసి మన జ్యుడిషియల్ సిస్టమ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పొచ్చు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వై ఈజ్ టైమ్లీ జస్టిస్ వైటల్ ఫర్ ద పబ్లిక్ ట్రస్ట్. పబ్లిక్ ట్రస్ట్ని మనం గెయిన్ చేయడానికి, రిటైన్ చేయడానికి, ఓకే, ఇన్ ఆర్డర్ టు గెయిన్ ది అటెన్షన్ ఆఫ్ ద పబ్లిక్, ఇన్ ఆర్డర్ టు గెయిన్ ట్రస్ట్ ఫ్రమ్ ద పబ్లిక్, టైమ్లీ జస్టిస్ అనేది ఎందుకు వైటలో చూద్దాం. సో బేసిక్గా మనకి ఈ పర్టికులర్ పబ్లిక్ ట్రస్ట్ని గెయిన్ చేసుకోవడానికి మనకి టైమ్లీ జస్టిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ రీజన్, సో దే విల్ హ్యావ్ ద ఫెయిత్ ఇన్ రూల్ ఆఫ్ లా. జస్టిస్ అనేది ఒకవేళ ప్రాపర్గా ప్రాంప్ట్గా డెలివర్ అయినప్పుడు పీపుల్ డెఫినెట్లీ లీగల్ సిస్టమ్స్ని నమ్మడం మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ కేస్, జెసికా లాల్ మర్డర్ కేసు అనేది జరిగింది. సో ఇనిషియలీ దిస్ లెడ్ టు అ పబ్లిక్ అవుట్రేజ్. ఎందుకు అని అంటే జుడిషియల్ డీలేస్ వల్ల. బట్ బికాస్ ఆఫ్ ది ఈవెన్చువల్ కన్విక్షన్ ఇన్ అ ఫాస్ట్ ట్రాక్డ్ అపీల్, డెఫినెట్లీ పబ్లిక్ కాన్ఫిడెన్స్ మళ్ళీ రీగెయిన్ అవ్వడం చూసామన్నమాట ఈ జెసికా లాల్ మర్డర్ కేసులో. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ కేసెస్ అనేవి ఫాస్ట్గా వైటల్గా మనకు జస్టిస్ అనేది దొరికినప్పుడు ఇట్ విల్ డిటర్ ద ఫ్యూచర్ క్రైమ్స్ ఆల్సో. సో స్విఫ్ట్ పనిష్మెంట్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ రాంగ్ డూయింగ్ని మనం పనిష్ చేసినప్పుడు ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఒకవేళ మనం రాంగ్ డూయింగ్ని అలానే వదిలేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అన్పనిష్డ్, సో డెఫినెట్లీ ఫ్యూచర్లో కూడా అవే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేస్ జస్టిస్ రావడానికి ఎన్నో సంవత్సరాలు పడింది. నిర్భయ కేసు నుంచి ఇప్పటివరకు మనం 2024 వరకు చూసిన లాట్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ కేసెస్ మనం రిపీట్ అవ్వడం మనం చూసాం. అదే నిర్భయ కేసు లాంటి వాటిలలో మనం స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకొని ఉంటే సో ఇప్పటి వరకు మనకి కొన్ని అయినా సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ తగ్గేవి. అండ్ ఆల్సో దిస్ పర్టిక్యులర్ జస్టిస్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో విక్టిమ్స్ యొక్క ప్రొలాంగ్డ్ ట్రామాని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం ఇఫ్ యూ ఆర్ గివింగ్ ద ఫాస్ట్ జస్టిస్. సో లాట్ ఆఫ్ టైమ్స్ ట్రయల్స్ అనేవి డీలే అవ్వడం వల్ల, ప్రొలాంగ్ అవ్వడం వల్ల విక్టిమ్స్కి ఎమోషనల్ అండ్ మెంటల్ ట్రామా పెరిగిపోతుంది అనమాట, ఎస్పెషలీ ఫర్ దేర్ ఫ్యామిలీస్. ఫర్ ఎగ్జాంపుల్ 2002లో మనకి గుజరాత్ రైట్స్ అయ్యాయి, మీకు గుర్తుండుంటే. సో దీంట్లో మనకి ఏంటంటే దిస్ లెడ్ టు అ డిలేడ్ జస్టిస్. దీనికి జస్టిస్ అనేది చాలా లేట్గా రావడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో ఈ పర్టికులర్ రైట్స్లో స్టిల్ దే ఆర్ ఫేసింగ్ దాట్ ట్రామా, ఎందుకంటే మైల్డ్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల. సో జ్యుడిషియరీ మీద నమ్మకం కోల్పోయారు. దే హ్యావ్ లాస్ట్ ద ట్రస్ట్ ఇన్ ద జ్యుడిషియరీ బికాస్ ఆఫ్ దిస్ డీలేస్. సో అసలు ఎందుకు స్ట్రక్చరల్ డీలేస్ వస్తున్నాయి కోర్టులో, ఇలా జడ్జిమెంట్స్ యొక్క డీలేస్ అనేవి ఎందుకు వస్తున్నాయని అనుకుంటున్నారు? లెట్స్ సీ ఫ్యూ రీజన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు మనం చార్ట్లో చూసాము, ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది హైకోర్ట్ పోస్ట్స్ ఆర్ వేకెంట్. అంటే జ్యుడిషియల్ వేకెన్సీస్ ఇస్ వన్ రీజన్ అని చెప్పొచ్చు. ఓకే, ఎంతైతే మనకి జడ్జెస్ కావాలో అంతకన్నా వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో ఒక్క దాంట్లోనే 30% సీట్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయన్నమాట అక్రాస్ ఇండియా. దీనివల్ల పెండెన్సీ అనేది పెరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ రీజన్ ఈజ్ ప్రొసీజరల్ ఇన్ఎఫిషియన్సీస్.
ఓకే, సో లాట్ ఆఫ్ టైమ్స్ జడ్జెస్ యూజ్ చేసే ప్రొసీజర్స్ కానీ అడ్జాయిన్మెంట్స్ని ఫ్రీక్వెంట్గా విధించడం వల్ల, సో డాక్యుమెంటేషన్ కూడా చాలా లెందీగా ఉండడం వల్ల అన్నెసెసరీగా డీలేస్ అనేవి చూస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు నోట్. అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కోర్ట్స్లో. సో కోర్ట్ రూమ్ ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉండవు, డిజిటల్ టూల్స్ అనేవి ప్రాపర్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూరల్ కోర్ట్స్లో చూసినట్టయితే అక్కడ ప్రాపర్ బేసిక్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్స్ కూడా ఉండవన్నమాట. సో దీనివల్ల మనకి ఈ ఫైలింగ్ అనేది ప్రాపర్గా జరగట్లేదు. ఓకే, వర్చువల్ హియరింగ్స్ అనేవి కూడా మనకు ప్రాపర్గా జరగట్లేవు రూరల్ కోర్ట్స్లో. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద పెండెన్సీ ఇన్ ద గవర్నమెంట్ కేసెస్ ఆల్సో. ఓకే, సో చాలా మట్టికి కేసెస్ ఏవైతే ఫైల్ అయి ఉన్నాయో గవర్నమెంట్కి అగేన్స్ట్గా అవన్నీ మనకి పెండెన్సీలోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పెండెన్సీస్ ఆఫ్ దిస్ 5 crore కేసెస్ ఆర్ ది గవర్నమెంట్ కేసెస్ ఓన్లీ. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కూడా ప్రాపర్గా ఉండట్లేవు, ఎఫెక్టివ్గా వర్క్ అవ్వట్లేవు. ఓకే, సో కోర్ట్స్లో మనకి ఏంటంటే బేసిక్గా స్ట్రక్చర్డ్ టైమ్ లైన్స్ని మనం ఫాలో అవ్వట్లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రాక్ ద ప్రోగ్రెస్ సిస్టమేటికలీ. రెగ్యులర్ ట్రయల్ కోర్ట్స్ అనేవి ప్రాపర్గా షెడ్యూల్ అవ్వట్లేవు. వీటన్నిటి వల్ల కూడా సో ప్రతి కేసు అనేది ఇండెఫినెట్గా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తున్నాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇస్, సో మీరు డేటా అబ్జర్వ్ చేస్తే, గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే సివిల్ కేసెస్ ఏవైతే ఉంటాయో డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఇవి చాలా స్లోగా ఉన్నాయి. సో వై ఆర్ సివిల్ కేసెస్ స్లోవర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్? ఎందుకు అనంటే సో పార్టీస్ ఎవరైతే ఉంటారో, హూ ఎవర్ ద పార్టీస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సివిల్ కేసెస్, సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా అడ్జాయిన్మెంట్స్ని వేస్తున్నారనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ మీరు చూసుకుంటైతే యూపీలో ఆల్మోస్ట్ 20 అడ్జాయిన్మెంట్స్ చూసాం లాస్ట్ 5 yearsలో ప్రాపర్టీ కేస్ ఆఫ్ యూపీలో. సో డెఫినెట్లీ కేస్ వర్డిక్ట్ కూడా డిలే అవుతూ వస్తుంది. అండ్ ఆల్సో జ్యుడిషియల్ స్ట్రెంత్ కూడా చాలా తక్కువగా ఉన్నారు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లలో. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ 1 district జడ్జెస్ హ్యాండ్లింగ్ ఆల్మోస్ట్ 2000 కేసెస్ అనమాట. 2000 కేసెస్ ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ ఒక్కరు మాత్రమే చూసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే సో ఫైలింగ్లో డీలేస్ చూస్తున్నాం, డాక్యుమెంటేషన్లో కూడా మనము డీలేస్ చూస్తున్నాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ సూట్ సో దెర్ ఇస్ అ సివిల్ సూట్ అగేన్స్ట్ అ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ మహారాష్ట్ర. దీంట్లో ఆల్మోస్ట్ 18 months పట్టింది టు ఫైల్ అ రిటన్ స్టేట్మెంట్ అగేన్స్ట్ ఇట్. ఓకే, డాక్యుమెంటేషన్ వర్క్ కూడా చాలా డీలేస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో దెర్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఆ చార్ట్లో ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశాం, లోక్ అదాలత్ యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంది, రైట్? సో లోక్ అదాలత్ ఇస్ అ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం. సో మరి ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం అనేది మన పెండెన్సీ ఆఫ్ కేసెస్ని ఎలా తగ్గించగలుగుతుంది? డెఫినెట్లీ కోర్ట్ మీద ఉన్న బర్డన్ని తగ్గించగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజంలో మీడియేషన్ ఉంటుంది, ఆర్బిట్రేషన్ ఉంటుంది, కన్సీలియేషన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ సాల్వ్డ్ అవుట్ సైడ్ ద ఫార్మల్ కోర్ట్ సిస్టమ్. సో ఇక్కడ జస్టిస్ అనేది చాలా క్విక్గా అయిపోతుంది. మెయిన్లీ మనకి స్పెషలైజ్డ్ కేసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీస్కి సంబంధించిన కేసెస్ కానివ్వండి, ఇండస్ట్రీస్కి సంబంధించిన కేసెస్, ఇలాంటి కేసెస్ చాలా క్విక్గా అయిపోతాయి, ఎస్పెషలీ ఆర్బిట్రేషన్ లాంటి వాటిలలో. ఓకే, ఇంకొకటి ఏంటంటే సో దిస్ విల్ బీ అ ఫాస్టర్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ రెజల్యూషన్. ఇది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది, యాక్సెసబుల్గా ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ కేసెస్ అనేవి ఫాస్ట్గా సెటిల్ అయిపోతాయి, రైట్? సో మరి లోక్ అదాలత్స్ యొక్క ఫంక్షనింగ్ మనం చూసాం కదా చార్ట్లో, యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్, రైట్? సో మరి హౌ ఎఫెక్టివ్ ఆర్ లోక్ అదాలత్స్ దెన్? ఈ పర్టికులర్ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేయడంలో లోక్ అదాలత్స్ యొక్క ఫంక్షనాలిటీ ఎంతవరకు ఉంది? సో హౌ ఫార్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్? డెఫినెట్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ అ హై వాల్యూమ్ డిస్పోజల్ రేట్. అంటే ఏంటి? లోక్ అదాలత్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి ఇన్ డిస్పోజింగ్ ఆఫ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ వెరీ వెరీ క్విక్లీ. సో మీరు నేషనల్ లోక్ అదాలత్ చూసుకున్నట్టయితే నవంబర్ 2023లో మాత్రం ఈ పర్టికులర్ డేటా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1 crore కేసెస్ని సెటిల్ చేసేసారు ఒక సింగిల్ డేలో. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లిటిగేషన్ టైం కూడా అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది లోక్ అదాలత్స్లో. సో వాళ్ళు చాలా స్పీడ్గా కాస్ట్ ఫ్రీ రెజల్యూషన్ని ఇచ్చేస్తూ ఉంటారు వితౌట్ ఎనీ లెందీ ట్రయల్స్. సో యాక్సెసబుల్గా అఫోర్డబుల్గా ఉంటుంది పార్టీస్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాట్ ఎవర్ ది అవార్డ్స్ దే గివ్, అంటే వాట్ ఎవర్ ది జడ్జ్మెంట్స్ దే గివ్, దే ఆర్ బైండింగ్.
సో ఈ అవార్డ్స్ ఏవైతే వాళ్ళు ఇస్తూ ఉన్నారో దే ఆర్ లీగలీ బైండింగ్. సో వాటికి అప్పీలింగ్ మెకానిజమ్స్ అనేవి ఉండవన్నమాట. సో కోర్ట్స్ అనేవి అఫీషియల్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఎంటర్ అవ్వకూడదు ఈ పర్టికులర్ కేసెస్లో, ఈ పర్టికులర్ జడ్జ్మెంట్స్లో. సో మోస్ట్లీ ఏంటంటే ప్రీ లిటిగేషన్ కేసెస్ని ఎక్కువగా ఫోకస్ చేస్తారు వీళ్ళు. అంటే ఏంటి, లోక్ అదాలత్స్ ఆర్ ఆల్సో టేకప్ ద ప్రీ లిటిగేషన్ మ్యాటర్స్. సో దీనివల్ల ఫార్మల్ కోర్ట్ సిస్టమ్ ఎంటర్ కాకముందున్న జడ్జిమెంట్స్ని ఎక్కువగా ట్యాకిల్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకు బ్యాక్లాగ్ రాకుండా, ఫ్యూచర్లో ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓకే, సో ఏంటంటే ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పటికీ లోక్ అదాలత్స్లో కూడా సో కొన్ని లైక్ ఎఫెక్టివ్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంది ఫర్ మెయిన్లీ నాన్ కంపౌండబుల్ కేసెస్ లైక్ క్రిమినల్ కేసెస్లో, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఉన్న కేసెస్లో. సో దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ లైక్ అ సివిల్ కేస్. కాబట్టి వీళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ మాత్రమే డీల్ చేయగలుగుతాయి, కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ని మాత్రమే లోక్ అదాలత్స్ అనేవి ట్యాకిల్ చేయగలుగుతున్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఏడిఆర్, దట్ ఈస్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం అండ్ లోక్ అదాలత్? లోక్ అదాలత్కి ఏడిఆర్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్కోప్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏడిఆర్ అనేది ఒక బ్రాడ్ అంబ్రెల్లా లాగా. సో దీంట్లో మనకి మీడియేషన్ ఉంటుంది, ఆర్బిట్రేషన్ ఉంటుంది, నెగోసియేషన్ ఉంటుంది, కన్సిలియేషన్ ఉంటుంది. లోక్ అదాలత్ అనేది ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఏడిఆర్ అనేది ఒక బ్రాడ్ అంబ్రెల్లా అయితే లోక్ అదాలత్ అనేది దాంట్లో ఒక స్పెసిఫిక్ టైప్ అనమాట. ఓకే, సో లోక్ అదాలత్ని మనము వీ హ్యావ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అకార్డింగ్ టు ద లీగల్ సర్వీసెస్ యాక్ట్ ఆఫ్ 1987. సో ఏడిఆర్లో అయితే అన్ని లీగల్ బైండింగ్ కాదు. ఏడిఆర్లో కొన్ని మెథడ్స్ లైక్ ఆర్బిట్రేషన్ కానివ్వచ్చు. సో ఇవి ఏమైతే ఉన్నాయో ఇవి లీగలీ బైండింగ్ అయినప్పటికీ మీడియేషన్, కన్సిలియేషన్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నాట్ లీగలీ బైండింగ్. వెరాజ్ లోక్ అదాలత్లో ఇచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ లీగలీ బైండింగ్. సో దే కెనాట్ అపీల్ టు ద కోర్ట్స్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఏడిఆర్ మెకానిజమ్స్, దీంట్లో ఫార్మల్ ఆర్బిట్రేషన్ ఉంటుంది, ఇన్ఫార్మల్గా మీడియేషన్ యాక్టివిటీస్ ఉంటాయి. సో దే మే ఇన్వాల్వ్ సమ్ హెఫ్టీ ఫీజ్ ఆల్సో సమ్ టైమ్స్. బట్ లోక్ అదాలత్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ ఇన్ఫార్మల్, దే ఆర్ కాస్ట్ ఫ్రీ. సో ఇక్కడ ఏంటంటే స్పీడీ రెజల్యూషన్ జరుగుతుంది అండ్ ఆల్సో ఇట్ విల్ డీల్ ద సివిల్ కేసెస్ అండ్ ద క్రిమినల్ కేసెస్ ఆల్సో, కంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఆల్సో. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏడిఆర్ అండ్ లోక్ అదాలత్. సో లోక్ అదాలత్ ఇస్ అ సబ్ టైప్ ఆఫ్ ఏడిఆర్ బేసిక్గా చెప్పాలంటే. అండ్ ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ ఈస్ a statutory body which is recognized under a law. So what we need to do for the future things, okay, pending cases వీటన్నిటిని మనం ట్యాకిల్ చేయాలి అని అంటే లీగల్ అవేర్నెస్ని పెంచాలి. ఓకే, సో ఇంకొకటి ఏం చేయాలంటే కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి. రెగ్యులర్గా ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఫర్ మీడియేటర్స్, కన్సిలియేటర్స్. అండ్ లీగల్ లిటరసీని మనం పెంచడానికి ప్రయత్నించాలి త్రూ అవేర్నెస్ మెకానిజమ్స్. ఓకే, సో దట్ పీపుల్ విల్ ప్రిఫర్ ఏడిఆర్ మెకానిజమ్స్ ఆల్సో. ఓకే, వాళ్ళు ఏడిఆర్ ద్వారా కూడా వాళ్ళ ఇష్యూస్ని ట్యాకిల్ చేసుకోగలుగుతారు. అండ్ ఆల్సో డిజిటల్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మానిటరింగ్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్. వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ లోక్ అదాలత్స్. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఆన్లైన్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం. ఓకే, అండ్ డేటా డ్రివెన్ మానిటరింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట టు ట్రాక్ ద డిస్పోజల్ రేట్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు improve the issues that are there. Okay, we have to improvise ourselves so that we can tackle those issues. Okay, I hope you have understood this article too. So next article, procedure to redress chemically contaminated sites gets legal teeth అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అంటే యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అబౌట్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ రూల్స్ ఆఫ్ 2025 అండర్ ది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఏంటి అంటే ఫస్ట్ టైం ఒక లీగల్ ప్రొసీజర్ని కోడిఫై చేసింది టు ఐడెంటిఫై అండ్ టు అసెస్ అండ్ టు క్లీన్ అప్ ద కెమికలీ కంటామినేటెడ్ సైట్స్. సో బేసికలీ హజార్డస్ వేస్ట్ని డమ్ చేసే సైట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక కోడిఫైడ్ లీగల్ ప్రొసీజర్ని తీసుకురావడం జరిగిందనమాట. అసలు ఏంటిది? సో ఇవి ఏంటంటే దీస్ ఆర్ ద న్యూ రూల్స్. యూనియన్ ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ తీసుకొచ్చిన న్యూ రూల్స్ అండర్ ది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986. ఓకే, దీని త్రూ మనకు ఒక లీగల్ స్ట్రక్చర్ వస్తుంది టు ఐడెంటిఫై దోస్ పర్టికులర్ సైట్స్. ఆ సైట్స్ని ఐడెంటిఫై చేయాలి, వాటిని ప్రాపర్గా అసెస్ చేయాలి, ఎంత కెమికల్స్ ఉన్నాయి, ఎంత డ్యామేజ్ జరిగింది అని. దాని తర్వాత దాన్ని మనం ప్రాపర్గా క్లీనప్ చేయాలన్నమాట, ఏవైతే కెమికలీ కంటామినేటెడ్ సైట్స్ ఉన్నాయో వాటిని. సో వీటన్నిటిని మనం దేని కిందకి తీసుకొచ్చాము అని అంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ రూల్స్ ఏవైతే ఉంటాయో 2025 రూల్స్ వాటి కిందనే తీసుకొచ్చాం. సో వాట్ ఆర్ దిస్ కంటామినేటెడ్ సైట్స్ మరి?
సో దాని యొక్క డెఫినేషన్ చూస్తే ఎక్కడైతే మనకు హజార్డస్ వేస్ట్స్ ఉంటాయో ఏవైతే సైట్స్లో, సో హిస్టారికల్గా బికాస్ ఆఫ్ ది ల్యాండ్ ఫిల్స్ కావచ్చు, కెమికల్ వేస్ట్ హ్యాండ్లింగ్ సైట్స్ కావచ్చు, స్టోరేజ్ ఏరియాస్, ట్రీట్మెంట్ సైట్స్, ఈ అన్ని సైట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనము ఐడెంటిఫై చేసి అసెస్ చేసి క్లీనప్ చేస్తాము. ఇవేంటి అంటే బేసిక్గా టాక్సిక్గా మారుతాయి బికాస్ ఆఫ్ సమ్ ప్రాసెసెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్ రీమీడియేషన్ వల్ల. ఓకే, వీటన్నిటి వల్ల టాక్సిక్గా మారుతాయి. కాబట్టి వాటన్నిటిని క్లీనప్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది. సో ఈ న్యూ రూల్స్ అనేవి ఎందుకు మనకి ఇంపార్టెంట్? ప్రీవియస్లీ మనకి ఇలాంటి లీగల్ ఫ్రేమ్వర్క్, కోడిఫైడ్ ఫ్రేమ్వర్క్ అనేది లేదు. బట్ దీని ద్వారా మనం న్యూ రూల్స్లో ఒక కోడిఫైడ్ ఫ్రేమ్వర్క్ని తీసుకురాగలిగాము. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉంటుందో 103 సైట్స్ని ఐడెంటిఫై చేసింది. బట్ క్లీనప్ ఆపరేషన్స్ అనేవి ఓన్లీ 7 సైట్స్లో స్టార్ట్ అయ్యాయి. సో ఈ పర్టికులర్ న్యూ రూల్స్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఐడెంటిఫై. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తూ ఉండాలి ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సస్పెక్టెడ్ కంటామినేటెడ్ సైట్ దట్ ఈస్ సీన్. దీన్ని ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్ చేస్తారు. దాని తర్వాత ఈ అసెస్మెంట్ అనేది 90 డేస్లో కంప్లీట్ అవ్వాలి. తర్వాత దాన్ని క్లీనప్ చేయడం మొదలు పెడతారనమాట. సో విత్ ఇన్ 3 months a detailed survey must be confirmed, okay, in that particular site, and then a reference organization, okay, ఒక ఆర్గనైజేషన్ని సెటప్ చేస్తారు విచ్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ప్యానల్. సో టు ప్రిపేర్ ఎ రీమెడియేషన్ ప్లాన్. సో దాన్ని రిమేడియేట్ చేయడానికి ఒక ప్లాన్ని ఈ ఎక్స్పర్ట్స్ తీసుకొస్తారనమాట. అండ్ దాని తర్వాత ఏం చేస్తారు అని అంటే స్టేట్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో దే విల్ బీ రెస్పాన్సిబుల్ పార్టీస్ టు కండక్ట్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ ఇన్ 90 days. సో దీంట్లో మనకు పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అనేది వర్కౌట్ ఉంది. అంటే ఎవరైతే ఐడెంటిఫైడ్ పార్టీస్ ఉంటారో దే మస్ట్ పే ఫర్ ద క్లీనప్. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైయబుల్, సెంటర్ అండ్ స్టేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే హ్యావ్ టు స్ప్లిట్ ద కాస్ట్. ఓకే, సో ఒక పర్టికులర్ ఫార్ములాని డిరైవ్ చేసుకొని ఎక్స్పర్ట్ ప్యానల్ ద్వారా వాళ్ళు ఒక ఫార్ములా ద్వారా దాన్ని ఆ కాస్ట్ని స్ప్లిట్ చేసుకోవాలి సెంటర్కి స్టేట్కి మధ్యలో. సో ఒకవేళ ఎవరికైనా సీరియస్ డ్యామేజ్ కానీ లాస్ ఆఫ్ లైఫ్ అనేది జరిగితే కంటామినేషన్ వల్ల క్రిమినల్ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి అండర్ ది BNS 2023. ఓకే, సో దీస్ ఆర్ ద న్యూ రూల్స్ విత్ రెస్పెక్ట్ టు ది కంటామినేటెడ్ సైట్స్, హజార్డస్ సైట్స్. సో ఇక్కడ మీకు ఒక UPSC ప్రిలిమ్స్ టైప్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసాము. ట్రై టు సాల్వ్ ఇట్. విత్ రెఫరెన్స్ టు ది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ రూల్స్ 2025, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. A contaminated site is defined as any site where only biomedical waste is dumped. You have to emphasize on this word only. Next, state pollution control boards are responsible for identifying the polluters within a time-bound framework. If the polluter cannot be identified, 100% cost of remediation is borne by the central government only. So remember this point again. Okay, so 100% cost is borne by the central government only అని చెప్పేసి అంటున్నారు. సో ట్రై టు సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో మనకి ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 1 and 2 only, 2 only, 2 and 3 only, 1 and 2, 1, 2 and 3. సో ఈ 4 ఆప్షన్స్లో మీరు ఏది రైట్ అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ ఇట్ డౌన్. లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ ఆన్సర్. డెఫినెట్లీ ఐల్ రీడ్ ది ఆన్సర్స్. డెఫినెట్లీ యూ విల్ బి అప్రిషియేటెడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, హూ ఎవర్ ఫస్ట్ కామెంట్స్ ఆన్ దట్, డెఫినెట్లీ ఐల్ టేక్ అవుట్ యువర్ నేమ్. సో నెక్స్ట్ ఆర్టికల్, హౌ ద ఫేర్ యూస్ క్లాస్ ఇస్ బీయింగ్ అప్లైడ్ ఫర్ జనరేటివ్ AI అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ఫేర్ యూస్ క్లాస్ అండ్ జనరేటివ్ AI. సో ఫేర్ యూస్ క్లాజ్ అనేది ఒక లీగల్ డాక్ట్రిన్ అనమాట. సో దిస్ ఈజ్ అండర్ ద US కాపీరైట్ లా. సో ఇదేం చేస్తుంది అంటే దిస్ విల్ ఓన్లీ అలౌ లిమిటెడ్ యూస్ ఆఫ్ కాపీరైటెడ్ మెటీరియల్స్. పర్మిషన్ లేకుండా కాపీరైటెడ్ మెటీరియల్స్ని చాలా లిమిటెడ్గా వాడుకోవాలని చెప్పేసి US కాపీరైట్ లా అనేది చెప్తుంది అనమాట. మెయిన్లీ క్రిటిసిజమ్స్ కోసం, కమెంటరీ కోసం, ఎడ్యుకేషన్ కోసం, ఆర్ AI ట్రైనింగ్ ఆర్ ట్రాన్స్ఫర్మేటివ్ యూస్ కోసం కూడా చాలా తక్కువగానే వాడుకోవాలి. బట్ ఇండియాలో మన కాపీరైట్ లాస్లో వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ టర్మ్ లైక్ ఫేర్ యూస్. కానీ మనము ఫేర్ డీలింగ్ అనే టర్మ్ని వాడతాము విచ్ ఇస్ మోర్ రెస్ట్రిక్టివ్. సో మన దగ్గర ఇంకా ఎక్కువ రెస్ట్రిక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో బేసికలీ US కోర్ట్స్ ఏంటంటే ఒక 4-factor టెస్ట్ని యూస్ చేస్తారు ఫర్ ద ఫేర్ యూస్. ఒకటి, ద పర్పస్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది యూస్. అసలు ఎందుకు యూస్ చేసుకోవాలనుకుంటున్నారు? ఈజ్ ఇట్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పర్పస్? ఈజ్ ఇట్ ఫర్ ద కమర్షియల్ ఆర్ ఎడ్యుకేషనల్ పర్పస్? వీటన్నిటిని చూస్తారు. అండ్ దెల్ సీ నేచర్ ఆఫ్ ద కాపీరైటెడ్ లా. సో కాపీరైటెడ్ లా యొక్క నేచర్, అది ఫ్యాక్చువలా లేకపోతే పబ్లిష్డ్ వర్క్ అనేది చూస్తారనమాట. అండ్ ఆల్సో దెల్ సీ ద అమౌంట్ అండ్ సబ్స్టాన్షియాలిటీ యూజ్డ్. అంటే ఎంతవరకు యూజ్ చేశారు, క్వాలిటీ వైజ్ యూజ్ చేశారా, క్వాంటిటీ వైజ్ యూజ్ చేశారు, ఎంత యూజ్ చేశారు మ్యాటర్ని అనేది కూడా చెక్ చేస్తారు.
effect on the market price. If it is completely if it is competing with the original or reduces its market, definitely fair use అనేది అప్లై అవ్వదు ఒకవేళ ఒరిజినల్ కంటెంట్కి కాంపిటేటర్గా మారితే. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్, కీపింగ్ ఓషన్స్ క్లీన్. ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది ఆర్టికల్లో న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. దిస్ ఇమేజ్ వాజ్ రిలీజ్డ్ బై PIB which shows Indian Coast Guard Samudra Prachet, a pollution controlling vessel designed by Goa Shipyard Limited to help the ICJ respond to oil spills in the India's exclusive economic zone being launched in Goa అని చెప్పేసి ఒక PIB రిలీజ్ అండ్ ఈ పర్టికులర్ ఇమేజ్ని మనం చూస్తున్నాము. సో లెట్స్ సీ వాట్ ఇస్ దిస్ సముద్ర ప్రచేత్. సో ఇదొక పొల్యూషన్ కంట్రోల్ వెజిల్ అనమాట ఆఫ్ ది ఇండియన్ కోస్ట్ గార్డ్. సో దిస్ ఇస్ బేసికలీ బిల్ట్ బై గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఇదేంటంటే ఆయిల్ స్పిల్స్ని తగ్గిస్తుంది ఇన్ ద ఇండియాస్ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్. దీన్ని రీసెంట్గా గోవాలో లాంచ్ చేశారు. ఓకే, సో ఇండియన్ కోస్ట్ గార్డ్ గురించి మీరు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మెరిటైమ్లో ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తారు, యాంటీ స్మగ్లింగ్ యాక్టివిటీస్ని అండ్ పొల్యూషన్ కంట్రోల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, రిమెంబర్ దోస్ పాయింట్స్. అసలు పొల్యూషన్ కంట్రోల్ వెజల్స్ అనేవి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అవుతాయి? డెఫినెట్లీ ఇండియన్ షిప్స్ అనేవి రెగ్యులర్గా బికాస్ ఆఫ్ సమ్ యాక్సిడెంట్స్, వెజల్ యాక్సిడెంట్స్ వల్ల ఆయిల్ స్పిల్స్తో మనం బాధపడుతూ ఉంటాం. ఓషియన్ రీజన్స్లో మెరీన్ లిటర్ పెరుగుతుంది, హజార్డస్ కార్గో లీక్స్ పెరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని ట్యాకిల్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ వెజల్స్ అనేవి ఇంపార్టెంట్. సో సముద్ర ప్రచేత్ లాంటి పొల్యూషన్ కంట్రోల్ వెహికల్స్ అనేవి వీటన్నిటిని కలెక్ట్ చేసి వాటర్ పొల్యూషన్ జరగకుండా ఆపుతాయి అనమాట. అందుకే మనకి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. I hope you have understood. So the last news article of the day, China offers subsidies in a bid to boost birth rate అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే పొల్యూషన్ పిరమిడ్స్ మీరు చూసుకున్నట్టయితే, సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డెమోగ్రఫిక్ స్ట్రక్చర్స్ దట్ ఆర్ దేర్. ఒకటి వచ్చేసి ఎక్స్పాన్సివ్ స్ట్రక్చర్, ఒకటి కాన్స్ట్రిక్టివ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒకటి స్టేషనరీ ఆర్ స్టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది. బేసికలీ చైనాలో వాళ్ళు బర్త్ రేట్ అనేది తగ్గుతుంది కాబట్టి దే ఆర్ టేకింగ్ సెవరల్ మెజర్స్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో ఒకటి ఎక్స్పాన్సివ్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి పిరమిడ్లో బేస్ అనేది చాలా వైడ్గా ఉంటుంది ఈ పిరమిడ్లో. ఓకే, సో అంటే ఏంటి, బర్త్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉందని అర్థం, డెత్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉందని అర్థం అనమాట. అండ్ లార్జర్ ప్రపోర్షన్ ఆఫ్ యంగ్ పాపులేషన్ ఉంటారు ఈ పర్టికులర్ ఎక్స్పాన్సివ్ స్ట్రక్చర్స్లో. అండ్ ఆల్సో పాపులేషన్ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతూ ఉంటుంది. ఓకే, మెయిన్లీ ఇది మనకి లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ నైజర్, యుగాండా లాంటి ఏరియాస్లో మనం చూస్తూ ఉంటాం. ఓకే, వెర్ యాజ్ ద కన్స్ట్రక్టివ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో బేస్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది, బట్ మిడిల్లో వైడర్గా ఉంటుందన్నమాట. సో మిడిల్లో వైడర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే బర్త్ రేట్ తక్కువగా ఉంటుంది, డెత్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది, ఇక్కడ ఏజింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చైనా అబ్జర్వ్ చేస్తుంది ఈ పర్టికులర్ కన్స్ట్రక్టివ్ స్ట్రక్చరే అనమాట. ఓకే, సో పాపులేషన్ అనేది చాలా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి విత్ టైం. ఈవెన్ జపాన్లో కూడా మనం చూస్తూ ఉంటాం, జర్మనీలో కూడా చూస్తూ ఉంటాం. వేరే స్టేషనరీ ఆర్ స్టేబుల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనకి బేసిక్గా రెక్టాంగిల్ షేప్లో ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ రెక్టాంగిల్ షేప్ ఏదైతే ఉంటుందో, సో దిస్ షోస్ దట్ ఓకే బేసిక్గా బర్త్ రేట్ కానీ డెత్ రేట్ కానీ చాలా లోగా ఉంటాయి, బట్ స్టేబుల్గా ఉంటాయి. అండ్ ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ చూస్తుంటాం, అందుకే మనకి ఇది ఎలా ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. మెయిన్లీ స్వీడన్, కెనడా లాంటి ఏరియాస్లో మనకి ఇది ఉంటుంది. ఇక్కడ మనకి రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అనేది ఉంటుందన్నమాట జనరల్గా ఈ ఏరియాస్లో. సో అసలు ఎందుకు మనం ఇది డిస్కస్ చేసాము అంటే, దీస్ టర్మినాలజీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, మోర్ దాన్ ద న్యూస్ మనకి టర్మినాలజీస్ అనేవి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు దీన్ని ఎగ్జాంపుల్గా కూడా వాడుకోవచ్చు. చైనా ఈజ్ ఆఫరింగ్ సబ్సిడీస్ ఇన్ అ బిడ్ టు బూస్ట్ బర్త్ రేట్. సో బేసికలీ మనకి సమ్ స్ట్రింజెంట్ మెజర్స్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటే ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, వన్ చైల్డ్ పాలసీ వల్ల చైనా ఈజ్ ఫేసింగ్ ద ఇష్యూస్ నౌ. ఓకే, పాస్ట్లో తీసుకునే స్టెప్స్కి. సో అలాంటి వాటికి మీరు ఎగ్జాంపుల్గా దీన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి వాడచ్చు. ఓకే, సో దట్ వాజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దట్ వాజ్ అబౌట్ టుడేస్ న్యూస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. Lot of interesting articles మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్ అ క్విక్ రీడ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు ఆయుర్వేద ప్రాక్టీషనర్స్. ఓకే, అది కూడా మనకి ఇంపార్టెంట్ థీమే. బట్ యా, వీ కెనాట్ డిస్కస్ ఎవ్రీథింగ్ దట్ కేమ్ ఇన్ ద న్యూస్ పేపర్, బట్ మనం మోస్ట్ ప్రాబబ్లీ 90 to 95% ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని క్లాస్లోనే డిస్కస్ చేస్తాం.
సో 1 or 2 ఆర్టికల్స్ ఏవైతే మనం మిస్ అయ్యామో వాటిని కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. రెగ్యులర్గా న్యూస్ అనాలిసిస్ వినడం వల్ల యూ విల్ కమ్ టు నో హౌ టు ట్యాకిల్ ద న్యూస్ పేపర్ అనాలిసిస్. ఓకే, హౌ టు ట్యాకిల్ దిస్ పర్టికులర్ థింగ్స్. ఓకే, ఐఎమ్ హోపింగ్ దట్ మీరు ఆ పర్టికులర్ ఆర్టికల్ని చదువుతారని నేను అనుకుంటున్నాను. ఓకే, so that was about today's news. I hope you have understood, and if you feel that this session is more productive and if added some value to your already existing knowledge base, then please don't forget to like the video. Definitely that will act as a source of motivation to me, and మీ యొక్క కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను డెఫినెట్గా చదువుతాను. దట్ విల్ గివ్ అ మోటివేషన్ టు మీ. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ కీప్ స్మైలింగ్.